నమస్తే, వెల్కమ్ టు PM7. ఒక డాక్టర్ కుటుంబం నుంచి మరొక డాక్టర్ రావడం అనేది సహజం. అయితే ఒక డాక్టర్ కుటుంబం నుంచి డైరెక్టర్ రావడం అనేది విశేషం. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, రేలంగి నరసింహారావు గారు. ఈయన 100కి పైగా మూవీస్ కి డైరెక్షన్ వహించడమే కాకుండా పలు భాషల్లో మూవీస్ కి డైరెక్టర్ గా పనిచేశారు. సాధారణ ప్రేక్షకుడు కూడా చూసే విధంగా ఉండేది రేలంగి గారి కథాకథనం. అయితే ఓవైపు జంధ్యాల గారు, మరోవైపు రేలంగి గారు అన్నట్టుగా సాగింది ఆనాటి హాస్య చిత్రాల నిర్మాణం. ఆ ప్రముఖ డైరెక్టర్ ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీ మూవీస్ అంటే చాలా ఇన్స్పిరేషన్ ఎవరికైనా, అంటే ఈ తరం వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అంటే ఆ మూవీ ఈటీవీలో కానీ ఇట్లా వీటిల్లో వచ్చినప్పుడు చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పటికీ. థ్యాంక్ యూ. మెయిన్లీ కామెడీ మూవీస్, ఫ్యామిలీ పిక్చర్స్, మిడిల్ క్లాస్ మూవీస్ తీస్తున్నారు. అంటే సో అవే తీయడానికి గల కారణం అంటే మీరు కథ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారా, లేదా దానిలో ఏమైనా అనుబంధం ఉందా? ఎవరితో? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి తీస్తారు కదా. నేను వచ్చిందే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. స్టోరీస్ పరంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీస్తారు కదా సార్. లేదు, మొట్టమొదట గురువు గారు దాసనారాయణ గారు డైరెక్టర్ చేశారు 1980. మా గురువు గారు సెంటిమెంటల్ సినిమాతో చేశారు చందమామ అని. ఆ చందమామ రిలీజ్ కావడం లేట్ అయిందండి. ఈ లోపల ఏమైందంటే 3 కామెడీ సినిమాలు వచ్చేసినాయి నాకు మార్కెట్లోకి. కామెడీ అంటే ఏంటో తెలియదు నాకు. మా యూనిట్ లో అనేవారు అందరూ నన్ను, ఒరే వీడు ఎంత సీరియస్ గా ఉంటాడరా, రేపు డైరెక్టర్ అయితే ప్రాణాన్ని తీసేస్తాడు, జనాల్ని సీరియస్ సినిమాలు తీసి అనేవారు. కానీ అక్కడ పైన కూర్చున్నాడు విధాత, ఆయన నవ్వుకున్నాడు. పిచ్చినా కొడుకున్నారా అంటే రేపు కామెడీ డైరెక్టర్ అవుతాడు, మీరు అనుకుంటున్నారు సీరియస్ డైరెక్టర్ అని, కాదురా అది ఇది అని. వీళ్ళు అనుకున్నారు దేవుడు అలాగే చెప్తాడు, కానీ వాడు తీసింది ఫస్ట్ సినిమా సీరియస్ సినిమా కదా, దాంతో అదే మాటలో వెళతాడు అనుకున్నారు. పిచ్చినా కూడా కాదు, ఆగిపోద్ది ఆ సినిమా రిలీజ్ అవ్వకున్నాను, ఈ లోపల కామెడీ సినిమాలు వస్తాయి, మీ ఊరికి కామెడీ ముద్ర వేస్తారు అని అనుకున్నాడు విధాత. అదే జరిగింది నాకు. అంటే దాదాపు ఎవరైనా సరే, అంటే సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు మీ మూవీస్ అంటే వెయిట్ చేస్తా ఉంటారు. రేలంగి గారి మూవీ వెళ్ళాలి, అంతవాడిని చేయడానికి కారణం, అన్ని సినిమాలు చేయడానికి కారణం నేను. అంటే నార్మల్ గా హీరోస్ ని బేస్ చేసుకుని మూవీకి వెళ్ళే ఉంటది. అంటే మీ తరంలో మిమ్మల్ని చూసి అంటే పేర్లు రేలంగి గారు, జంధ్యాల గారు, సో ఇట్లా పేర్లు. జంధ్యాల గారు, రేలంగి అలా చెప్పండి. రేలంగి జంధ్యాల కాదండి, జంధ్యాల గారు రేలంగి గారు. ఆయన తర్వాతే నేను నెక్స్ట్ భోగిని. ఎందుకంటే ఆయన నాకంటే కొంచెం రైటింగ్ సైడ్ కానీ, రచయిత అయిన ఓ పాటల చిత్రీకరణలో కానీ ఇవన్నీ అత్యద్భుతంగా ఉంటాయండి. టు బి ఫ్రాంక్, నాకంటే ముందే ఇండస్ట్రీలో ఆయన రైటర్ గా ముద్ర వేయించుకున్నాడు ఆయన. కాబట్టి జంధ్యాల, రేలంగి. నేను ట్రైనింగ్ 2వ భోగిని, హాస్యం అనే ట్రైనింగ్ 2వ భోగిని. జంధ్యాల గారు మొదటి భోగి, జంధ్యాల గారు మొదటి భోగి. గురువు గారు దాసనారాయణ గురించి కొంచెం, అంటే మీ మధ్య ఉన్న అనుబంధం కానివ్వండి. అనుబంధం అంటే ఏమీ లేదు, గురు శిష్యుల అనుబంధానికి గొప్ప పేరు తీసుకొచ్చిన వ్యక్తి దాసనారాయణరావు గారు. నాకు తెలిసి నేను ఇండస్ట్రీకి వచ్చేప్పటికి గురువు గారు డైరెక్టర్ అవ్వలేదు. దాసర్ గారు, నాన్నగారు నన్ను కెమెరా డిపార్ట్మెంట్ లో జాయిన్ చేద్దామని తీసుకొచ్చారు. ఎస్విఎస్ ఫిలిమ్స్ బ్యాన్ రోడ్ ఉండేదండి మీకు, చిన్నపిల్లలు మనం అప్పుడు. డబ్బు లోకం దాసోహం, నిండు హృదయాలు, నిండు మనసులు, ఇలాంటి సినిమాలు తీసిన వ్యక్తులండి వాళ్ళు. ఆయన మిద్దే జగన్నాథరావు గారు అని, ఆయన దగ్గరికి తీసుకొచ్చారు నాన్నగారు. వాళ్ళ బంధువైన కృష్ణాజీ గారు, డాక్టర్ కృష్ణాజీ గారితో తోడి తీసుకుని నన్ను డైరెక్ట్ కెమెరా డిపార్ట్మెంట్ లో జాయిన్ చేయాలని. ఆయన సినిమా ఫీల్డ్ వద్దని సలహా ఇచ్చాడు ఆయన. సర్లే అని చెప్పేసి తిరుగుతా ఉంటే అప్పుడు గురువు గారు, దాసరా గారు డైరెక్టర్ అవ్వలేదు. కోళ్ళ సత్యం గారు, కేతా గారు అని ఒక పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఉండేవారు, ఆయన, వంగ అప్పారావు గారు అని ఒక ఆర్టిస్ట్, అందరూ నాన్నగారికి ఏం సలహా ఇచ్చారంటే, అబ్బాయికి స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది, చదువుకున్నాడు కాబట్టి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ చేయండి అన్నారు. జాయిన్. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండేనా ఫస్ట్ నుంచి డైరెక్షన్ చేయాలి? లేదు, నేను సెటస్కోప్ పట్టుకోవాలని నా ఇంట్రెస్ట్, మెడలో వేసుకుని తిరగాలని. ఆ సెటస్కోప్ కి ఇష్టం లేదు, ఈడి మెడలోకి నేను వెళ్ళలేదు అసలు.
వీడికి నెత్తిపెట్టి టోపీ వెళ్ళాలి కానీ నేను వెళ్ళడం ఏంటి అంటాను. నెత్తిపెట్టి టోపీ అంటే డైరెక్టర్. వైట్ కోట్ వేసుకుందాం అనుకున్నారు, వైట్ టోపీ పెట్టుకున్నాను. సో దాంతో నాన్నగారు ఏం చేశారంటే, నేను డాక్టర్కి మెరిట్ మార్కులు రాలేదు, మెరిట్ మార్క్స్. నేను డిసప్పాయింట్ అయితే అప్పుడు నాన్నగారు తీసుకొచ్చి, నాకు కెమెరా అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. పాలకొల్లో ఉన్నప్పుడు ఇద్దరు మిత్రులు సినిమా చూసి, నవరాత్రులు సినిమా చూసి, చిన్న చిన్న కటింగ్ పెట్టుకుని, పేపర్ కటింగ్స్ అలాగా ఫోటోగ్రఫీ తీసేవాడిని. నేను మాస్క్ షాట్లు తీసేవాడిని స్టిల్ ఫోటోలో. అది ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు. నాన్నగారు కెమెరా డిపార్ట్మెంట్ అనుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు వద్దు, స్టేజ్ అనుభవం ఉంది కదా నరసింహరావుకి, స్టేజ్ మీద కొంచెం మౌన యాక్షన్స్ నాటికలు వేశాను. దాంట్లో జాయిన్ చేయండి. ఎప్పటి నుంచి చేశారండి? స్కూల్లో నన్ను ఎవడన్నా సీరియస్ గా ఉండేవాడిని, నేను ఎప్పుడు కూడా రిజర్వ్డ్ గా ఉండేవాడిని. నాటకాలకి ఎవరో నన్ను పెట్టుకునేవారు కాదు. నాకు ఒక అభిలాష స్టేజ్ మీద చెయ్యాలి ఎలాగన్నా అని, ఎవరో నన్ను తీసుకునేవారు కాదు. ఈవెన్ మా మిత్రుడు కోడరామకృష్ణ కూడా తన నాటికలో తీసుకునేవాడు కాదు నన్ను. మేమిద్దరం క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్, రూమ్మేట్స్, గురుమేట్స్ ఫైనల్ గా గురుగారి దగ్గర. నేను అప్పుడు మా సుబ్రహ్మణ్యం గారు అని మా మాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, గుడిమెట్ల సుబ్రహ్మణ్యం గారు. ఆయన అడిగాను, ఏమన్నా గురువు గారు నేను స్టేజ్ మీద ఏదైనా చెయ్యాలి పెర్ఫార్మెన్స్ స్కూల్లోను అంటే, అప్పుడు ఆయన హనుమాన్ రెడ్డి గారు అని పోస్ట్ మాస్టర్ ఉన్నాడండి, ఆయన రచయిత, ఆర్టిస్ట్. ఆయన దగ్గర తీసుకెళ్లి చెప్తే ఆయన మోనోయాక్షన్ అంటే తెలుసుగా మీకు, సింగిల్ ఆర్టిస్ట్ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేసేది మోనోయాక్షన్ అంటాం, ఒక్కడే. అది రాసి ఇచ్చాడు ఆయన. రాసి నువ్వు అడవయ్యే స్కూల్లో అన్నాడు. మా నాన్నగారికి వాళ్ళకి చెప్తే తిడతారు, ఎందుకు మోనోయాక్షన్ చేయడం బాగోదు. మోనోయాక్షన్ కాదు, ఏదైనా స్టేజ్ మీద ఎందుకు డాక్టర్ చేయాలనుకున్నారు కదా నాన్నగారు. ఆ నాన్నగారికి కానీ అమ్మకి కానీ ఎవ్వరికి మా వాళ్ళకి తెలియకుండా నేను రిహార్సల్ చేసుకుని చక్కగా హనుమాన్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్య గారు డైరెక్షన్ లో కాలేజీలో, స్కూల్లో, హై స్కూల్లో, ఎంఎంకేఎన్ మున్సిపల్ హై స్కూల్లో స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ అదేంటి ఆకలి కోసం అలమటిస్తున్నటువంటి ఒక క్యారెక్టర్. అమ్మా భిక్షాంది, ఏదో ఒక 4 రోజులు తిండి లేదు, అలా లేదు, నీరసం వచ్చేస్తుంది అనుకునే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చెయ్యాలి. నేను అలా స్టేజ్ మీదకి వెళ్ళాను. తూలుతూ నుంచున్నాను. ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం అంటే, ఫస్ట్ టైం ఎక్కడం. అలాగే సింగిల్ గా అంటున్నారు కదా, సింగిల్ మోనోయాక్షన్ అంటే ఎప్పుడు సింగిలే. అలా తలపైకి ఎత్తి చూస్తే దూరంగా పిల్లల దగ్గర మా నాన్నగారు నిలబడి చూస్తున్నాడు. ఆయనకి ఎలా తెలిసింది, ఆయన వచ్చేసాడు. ఆయన చూడగానే నాకు షివరింగ్ వచ్చేసింది. ప్రాంప్టర్ చెప్తున్నాడు, బాబు డైలాగ్ చెప్పు, అమ్మా ఆకలేస్తుంది చెప్పు అయ్యా అంటున్నాడు. నేను మా నాన్నగారిని చూసి నోట మాట రావట్లేదు, ఇంక చెప్పాలి తప్పదు. అమ్మా ఆకలేస్తుంది అని నాన్నగారిని చూసి అలాగే యాక్ట్ చేస్తే అత్యద్భుతంగా చేశాడు వీడు. షివరింగ్ గాని, ఆ మాట గాని, అది ఇది అని చెప్పి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాను నాకు. నాన్నగారిని చూసి షివర్ అయ్యారండి. అలాగే స్టేజ్ మీద చేసి తర్వాత నాటికలు చేసి, కోటరామకృష్ణ చేసిన నాటికలో కూడా చేసి, చైర్మన్ చలమయ్య క్యారెక్టర్ ఒకటి చేసి నేను చైర్మన్ అనే నాటకంలో, ఇలాగా తర్వాత సినిమా ఫీల్డ్కి వచ్చేసానండి. సో అది ఏ తరగతిలో, అంటే మీరు ఏ క్లాస్ లో ఉన్నప్పుడు చేశారు? నేను ఇది 6th, 7th, 8th క్లాసుల్లో ఉన్నప్పుడు అండి. ఇదండి స్కూల్లో. తర్వాత నాన్నగారు ఏమైనా అన్నారండి? ఇంకేం అనలేదండి ఆయన. ఇంక నేను నాన్నగారు ఇంక చూడలేదండి, ఇలా చేస్తూనే ఉన్నాను. ఇలా చూసి ఓడిని, మళ్ళీ ఇలాగ వచ్చి ఓడిని. అంటే ఇంటికి వెళ్ళాక ఏంటి నువ్వు ఇట్లా యాక్టింగ్ కూడా చేస్తున్నావు అట్లా? అది ఏం అనలేదు, సైలెంట్ అయిపోయాడు ఆయన. ఆ విధంగా స్టేజ్ ఎక్స్పీరియన్స్ తోటి సినిమా ఫీల్డ్ కి చేస్తే బాగుంటుంది కదా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చెప్పి అందరూ కలిసి నన్ను అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ చేశారు. యాదృచ్ఛికంగా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఏమీ లేదు. కెమెరా అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. సో తర్వాత 3వ సినిమాకి గురువు గారు డైరెక్టర్ అయిపోయారు. ఆయన తాత మనవుడు. ఆ పిక్చర్కి వెళ్ళలేకపోయాను నేను. 4వ సినిమా నుంచి ఇంకా ఆయన దగ్గరే నేను వరుసగా శిష్యరికం చేశారు. మొత్తం
శిష్యులకు. సో ఆయన గురు శిష్యులకి అత్యద్భుతమైన వాల్యూ ఇస్తాడు శిష్యుడి కంటే. అభివృద్ధిలోకి రావాలని చూస్తాడు. ముందు నుంచి క్రమశిక్షణ, డెడికేషను, డిసిప్లిన్, పంక్చువాలిటీ అన్ని నేర్పుతారండి ఆయన. ఎలా ఉండేవారండి సెట్ లో? అంటే సెట్ లో బాగుంటాడండి ఆయన. సెట్ లో ఎప్పుడైనా అవకతవకలుగా ఉంటే మాత్రం కోపంతో చెప్పేస్తాడు, ముఖం మీద చెప్పేస్తాడు ఆయన. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ లో, అసోసియేట్ డైరెక్టర్ ఏదైనా తప్పులు చేస్తున్నా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు గురువు గారు. ఒకసారి నేను 2 ఇన్సిడెంట్లు నాకు ఆయనండి గురువు గారు. మరి ఆయన గురువు అని చెప్పుకోవడానికి గొప్ప విశేషాలు. ఆయన దగ్గర జాయిన్ అయిన నాది 3వ సినిమా, ఆయనకి 2వ సినిమా డైరెక్షన్, సంసారం సాగరం. సీన్ ఏదో ఇచ్చారు. అప్పుడు మీకు ఈ డిటిపీలు లేవు, ల్యాప్టాప్లు డిటిపీలు లేవు. సీన్ అంతా రైటర్ రాసి ఇచ్చిన సీన్ ని పెన్నుతో కార్బన్ కాపీ పెట్టి 2 కాపీలు 3 కాపీలు తీసేవాళ్ళం. ఆ సీన్ తీసాను, రాయమన్నాడు, రాశాను నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఏమయ్యా ఆ సీన్ తీసుకున్నాను సార్ అన్నాడు. వెళ్ళి చూశాను. చించి ముఖమే కుట్టాడండి. ఏమయ్యా ఇది రైటింగ్ ఇది ఎవరుకున్నావయ్యా నువ్వు? ప్రతి ఓళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోవాలని రావడం ఏ సినిమా ఫీల్డ్కి. సీను రైటింగ్ అత్యద్భుతంగా ఉండాలయ్యా. సీన్ చూడగానే ఆర్టిస్ట్ కి ముందు ఆ రైటింగ్ తో సగం ఇంప్రెషన్ ఏర్పడాలి. తర్వాత దాంట్లో ఉన్న స్టఫ్ తోటి మంచి మిగిలిన ఇది వస్తుంది. ఈ రైటింగ్ చూస్తే ఏమనుకుంటుంది, గొప్ప సీన్, నేను రాసిన గొప్ప సీన్ కూడా చెత్త కుప్పలే ఉంటుంది అనిపిస్తుంది వాళ్ళకి. ఏంటే ఇది తిట్టాడండి. తిడితే నేను ఏం మాట్లాడదు, చేతులు కట్టుకునుకున్నానండి. వారం రోజులు మళ్ళీ నేను కనిపించలేదు ఆయనకండి. ఈ లోపల అడుగుతూనే ఉన్నాడు, ఎక్కడ నరసింహారావు, ఎక్కడ నరసింహారావు, ఎక్కడ నరసింహారావు అని. వారం రోజుల తర్వాత వెళ్ళాను. నమస్తే సార్, ఏమయ్యా ఒకసారి తిట్టినందుకే నువ్వు వారం రోజులు కనిపించకుండా పోయావు. ఇలాంటి చాలా ఇన్సిడెంట్లు జరుగుతాయి సినిమా ఫీల్డ్. నువ్వేళ్ళు అసలు ఎందుకు పనికి వస్తావాయా? అలాగే సార్, ఒక్క నిమిషం సార్ అని బ్యాగ్ వేసుకెళ్ళాను నేను. ఆ బ్యాగ్ లో చిన్న బుక్స్ తీసి ఇచ్చాను. ఏంటి అన్నాడు, కాపీ బుక్స్ సార్. చూడండి సార్, చూశాడు. రైటింగ్ ప్రాక్టీస్ చేశాను నేను వారం రోజులు. చూసి ఆయన అద్భుతమయ్యా, సూపర్, భలే చేసేవయ్యా, జీవితంలో పైకి వస్తావు అన్నాడు ఆయన. అదొకటి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. రెండోది మద్రాసులో కదా మేము ఉన్నప్పుడే ఉండేదండి. మా ఎవరో తెలుసున్న బంధువులు, ఆయనకి బాగా ఇష్టమైన బంధువులే. అంటే ఒకటే ఊరు కదండి, ఒకే ఊరు, పాలకొల్లే. మా ఊరి చైర్మన్ గారు ఫ్యామిలీ మద్రాసుకు వచ్చారు. వాళ్ళని వేసుకున్న కారులో నేను 2-3 రోజులు వరుసగా తిప్పానండి. అక్కడున్న మహాబలిపురం అని, అదని ఇదని అన్ని చూపిస్తూ, బీజేపీ అని ఇట్లాంటివన్నీ, అప్పటికి బీజేపీ లేదు, ఇలాంటివన్నీ చూపించాను. చూపిస్తే 3 రోజుల తర్వాత ఏమైనా నడుస్తుంది, 2 రోజులు ఏమైందని. అవి ఏమి లేదు సార్, మన చైర్మన్ గారు ఫ్యామిలీ వచ్చారు సార్, మీకు కూడా తెలుసు కదా, మీ ఇంటి పక్కనే కదా, వాళ్ళు ఏదో అక్కడ తీసుకెళ్ళమన్నారు, ఇక్కడ తీసుకెళ్ళమన్నారు, తిప్పాడు సార్, బాగా చూపించారు సార్. షటప్, నువ్వు టూరిస్ట్ గా పనిచేయడానికి వచ్చావా, ఇక్కడ గైడ్ గా పనిచేయడానికి వచ్చావా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడానికి వచ్చావా? మనం పనిచేసే దాని మీద కాన్సన్ట్రేట్ చూపించాలయ్యా. ఏంటి వాళ్ళు చూడలేరు, వాళ్ళు చూస్తారు కదా వెళ్ళి, ఇంకెప్పుడు అలా చేయకు అన్నాడు. ఆ రోజు నుంచి ఆయన చనిపోయే వరకు కూడా, ఆయన మమ్మల్ని వదిలి వెళ్ళిపోయే వరకు కూడా, నేను ఏ రోజు ఆయన దగ్గరికి రాకపోయినా, షూటింగ్ ఉంటే ఓకే సార్, నెలల షూటింగ్ ఉందని వెళ్ళిపోతున్నాడు డైరెక్టర్ మళ్ళీ వస్తాడు, వచ్చి కనిపించేవాడు. అలాగే ఊరు వెళ్ళినా అనుకున్న టైంకి రాకపోతే ఫోన్ చేసి చెప్పడం ఆయనకి, ఇది నేర్పాడు ఆయన, ఈ సిస్టమ్. ఇలాంటి డిసిప్లిన్ చాలా నేర్పాడు ఆయన టోటల్ గా. అంటే ఇంకోటి ఏంటంటే, ఆయన మరణించేటప్పుడు కూడా మీ చెయ్యి అతని చేతిలో ఉండడం, ఇంకోటి ఇండస్ట్రీ కూడా కొంతమంది ఎవరు అంతగా రాలేదు అవునండి ఆయన యాత్రకి. సో దాని గురించి ఏమన్నారు? అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారండి అందరూ. ఇప్పుడు ఎందుకు, ఆయనకి బాగా క్లోజ్ దగ్గర అయిన ఆత్మీయుడు మురళీమోహన్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు, అవుట్ ఆఫ్ కంట్రీలో కుమిలిపోయాడు ఆయన.
అలాగే చిరంజీవి గారు ఎక్కడో ఉన్నారు. అదంటే చాలా పెద్ద పెద్ద యాక్టర్లతో ప్రముఖులతో చేసిన వ్యక్తి, కానీ అందరూ ఆ టైంకి ఏంటో ఆయన బ్యాడ్ లక్, ఎవరూ లేరు. కానీ 11th డే కార్యక్రమానికి వచ్చారండి, అందరూ వచ్చారు 11th డే కార్యక్రమానికి. మధ్యలో వచ్చి ఆడ పిల్లల్ని పలకరించి వెళ్ళారు అందరూ. అది జరిగింది యాత్రా సమయంలో. అయితే ఇది బయట ప్రపంచానికి తెలియదండి. ఇది ఏమనుకున్నారంటే ఏదో దాసనాల గారు పోతే ఎవడ రాలేదంటే అనుకున్నారు. కాదండి, అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు, అవుట్ ఆఫ్ కంట్రీస్, స్టేషన్ కూడా కాదు, కంట్రీస్ లో ఉన్నారు అందరూ. అది జరిగిందండి. ముఖ్యంగా కోడి రామకృష్ణ గారు మీ క్లాస్మేట్ అన్నారు, సో వారితో మీ అనుబంధం ఎలా ఉండేదండి? అత్యద్భుతమైన స్నేహబంధం అండి మా ఇద్దరిది కూడా. ఎంత గొప్ప స్నేహబంధం అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్, రూమ్మేట్స్. రూమ్మేట్స్ ఏంటి, ఆయనకి ఇల్లు ఉంది కదా మీకు ఇల్లు ఉంది కదా, రూమ్మేట్స్ ఏంటని మీరు అనుకోవచ్చు. పాలకొల్లులో ఆయనది ఉమ్మడి కుటుంబమే, మాది ఉమ్మడి కుటుంబమే. ఇంట్లో చదువుకోవడానికి వీలు పడదు కాబట్టి 4 ఫ్రెండ్స్ కలిసి మేము రూమ్ తీసుకున్నాం పాలకొల్లులోనే. నేను, కోడి రామకృష్ణ, ఒన్నింశెట్టి సుబ్రహ్మణ్యం, పొండాడ మురళి, ఈ 4 కలిసి రూమ్ తీసుకున్నామండి. సాయంత్రం అయ్యేటప్పటికి మేము ఆ రూమ్ లో చేరేవాళ్ళం. తెల్లారి పొద్దున్న లేచి మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ స్నానాలు చేసి స్కూల్కి వెళ్ళిపోవడం, రావడం, చేయడం, అన్ని పనులు చూసుకోవడం, మళ్ళీ సాయంత్రం రావడం, చదువుకోవడం. అంత క్లోజ్ గా ఉండేవాళ్ళం అండి. నేను ఇంతకు ముందు రూమ్మేట్స్ అంటే ఏమన్నా ఇక్కడ చెన్నైలో అట్లా రూమ్మేట్స్ కాదండి, చదువుకునే రోజుల్లోనే రూమ్మేట్స్ మేము అక్కడ. చెన్నై వచ్చిన తర్వాత రూమ్మేట్స్ కాదండి, ఆయన రూమ్ వేరు, నా రూమ్ వేరు చెన్నై వచ్చిన తర్వాత. అలాగే హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఆయనది వేరు, నాది వేరండి రూటు. బట్ మంచి ఫ్రెండ్స్. అటువంటి ఫ్రెండ్స్ మధ్య ఓ చిన్న డిస్ప్యూట్ వచ్చింది ఒక రోజు అండి మా ఇద్దరికి. నాకు కొంచెం పట్టుదల ఎక్కువ. రామకృష్ణ అనేవాడు, నరసింహరావు ఎందుకే అంత కోపం అని. రామకృష్ణ దగ్గర ఉన్నంత గొప్ప విశేషం ఏంటంటే ఏదే సీరియస్ గా పట్టించుకోడండి. ప్రొడ్యూసర్ కూడా ఏమన్నా అన్నా కూడా పెద్దగా పట్టించుకోడు ఆయన. అలాగే సార్, ఓకే సార్ అంటాడు. నేను అలా కాదు, నా ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. మళ్ళీ కోపం ఎక్కువ నాకు. ఎవడన్నా తప్పు చేస్తే ఇమీడియట్లీ దండించాలంటాను నేను. రామకృష్ణ అట్లా కాదు, అంత పేషెన్స్ కూడా రామకృష్ణకి. నాకు అంత పేషెన్స్ తక్కువ. నాకు ఆయన మా ఇద్దరి మధ్యన చిన్న డిస్ప్యూట్ ఏదో వచ్చింది. వచ్చి నేను మాట్లాడటం మానేశాను, అతనితో మాట్లాడటం మానేశాను. ఫస్ట్ నుంచి సినిమా ఫీల్డ్ కి వెళ్ళాలనుకున్న వ్యక్తి కూడా రామకృష్ణ. ఎందుకంటే స్టేజ్ రైటరు, డైరెక్టరు అతనండి. అన్ని అతను ఆర్టిస్ట్ చిన్నప్పటి నుంచి. అతను నాటకాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. అంత గొప్ప వ్యక్తి అతను. సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి తాపత్రయంలో ఉన్నాడు. నేను ఎంతసేపు డాక్టర్ సెటోస్కోప్ మెడలో తిరగాలి అని నా ఉద్దేశం, వైట్ కోట్ వేసుకుని. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ముందు వచ్చేసాను సినిమా ఫీల్డ్ కి రావడం. వెళుతున్నాను ఇండస్ట్రీకి ముందు మీరు వచ్చేసారు. ఇంకా రాలేదు, వచ్చి కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళాను. మొత్తం మీద దుకాణం మారుస్తున్నాను అక్కడి నుంచి ఇక్కడికి. మార్చే టైంలో ఊరందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను, ఎక్సెప్ట్ కోడి రామకృష్ణ. ఎందుకంటే మాట్లాడట్లేదు, మేము ఇద్దరం మాట్లాడుకోవట్లేదు. వాళ్ళందరికంటే గొప్ప స్నేహితుడు రామకృష్ణ. ఏంటిది అని నాకు అనిపిస్తానే ఉందో పక్కనే, కానీ ఎడబుద్ధి వేయట్లేదు నాకు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకి ట్రైన్ నాకు మా పాలకొల్లులో, 7 o'clock. పొద్దున్న లేచిన దగ్గర నుంచి డల్గానే ఉన్నాను. ఏంటిది రామకృష్ణకి చెప్పలేదు, అందరికీ చెప్పాం మనం, అది ఇది. మా అమ్మ కూడా అంది, ఒరే అబ్బాయి ఒక్కసారి వీళ్ళు రామకృష్ణకి చెప్పిరారా, అది ఇది. సరే అని నేను బయలుదేరి వెళ్ళాను. వెళ్ళి తలుపు తట్టాను. వాళ్ళ అమ్మ తలుపు తీసిందండి. నన్ను చూసి ఆనందపడిపోయిందండి ఆవిడ. నన్ను జిన్నా అంటారు పాలకొల్లులో, జిన్నా. నన్ను రేల నరసింహరావు కాదు వాళ్ళకి, ఇప్పటికీ పాలకొల్లులో వాళ్ళందరికీ జిన్నాయే. మా చిన్నాన్ని ఏదో పెట్టాడు బుద్ధి పేరుగా. ప్రతిదానికి ఏడుస్తాను, మారం చేస్తానని చిన్నప్పుడు మా చిన్నాన్ని పెట్టాడట. వీడు ప్రతిదీ కావాలంటాడు, మారం చేస్తాడు, ఇవ్వకపోతే మొండి పట్టుదల ఎక్కువ. అట్లాగని ఏదో జిన్నా అని పెట్టాడు, ఎందుకో తెలియదు మా చిన్నాన్న. అది పాపులర్ అయిపోయి కాలేజీల్లో వాటిల్లో కూడా టీచర్స్ దగ్గర కూడా జిన్నాయే పేరు. ఆవిడ చూసి ఆనందపడిపోయి, రే రామకృష్ణ జిన్నా వచ్చాడరా, జిన్నా వచ్చాడరా
అని దిగులుగా మంచమే పడుకుని ఉన్నాడు రామకృష్ణ. నరసింహారావు ఊరందరికీ చెప్పాడే, నాకు చెప్పలేదు అని. అంతే, లేడి పిల్లలాగా లేచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి నన్ను వచ్చాక చేసుకుని దా నరసింహారావు దా చిన్న అది ఇది అన్నాడు. ఆవిడ ఆనందపడిపోయింది. వెళ్ళాము. అక్కడి నుంచి ఏదో టీ కాఫీలు పంపించింది ఆవిడ. మేము ఇద్దరం మాట్లాడుకుంటూనే కూర్చున్నాం మంచం మీద. 2 అయిపోయింది. ఆవిడ వచ్చి 2 భోజనాలు చేద్దరు కానీ లేదు ఇంటికి వెళ్తాను. లేదు మీ ఇద్దరు చేయాలి ఇవాళ భోజనం, మీరు చేసిన తర్వాత నేను చేస్తాను అందండి ఆవిడ. కూర్చొని ఇద్దరికి భోజనాలు చేసాం, అయిపోయింది. ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చేసరికి మా అమ్మ అన్నం పెడతా ఉందండి. పెట్టలేదు. అబ్బాయి అన్నం పెట్టినా అందండి. వద్దు చేసి వచ్చాను అన్న. అమ్మ నా మనసులో అనుకున్నా, నువ్వు చేసి వస్తే బాగుండు, కౌడ రామకృష్ణతో కలిసి భోజనం చేసి వస్తే బాగుంటది. ఎందుకండి అలాగా? తల్లులు ఇద్దరు అనుకున్నారు, వీళ్ళిద్దరూ కలవాలి, ఎంత మంచి స్నేహం అని. ఆ తల్లి మనసు మా తల్లి మనసు ఇద్దరి మనసులు ఒకటే. ఎంతైనా తల్లులు కదా. అంత స్నేహం అండి మాకు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ కోట రామకృష్ణ మమ్మల్ని వదిలి వెళ్ళే వరకు కూడా ఏ రోజు పొరపొచ్చి వెళ్ళేవాడు మా ఇద్దరి మధ్యలో. అంత గొప్ప స్నేహం అండి మాకు కోట రామకృష్ణ అలా ఉండేవాడు అండి. చదువుకున్నప్పటి నుంచి కూడా అలాగే గురువు గారి దగ్గర కూడా అలాగే ఉండేవాళ్ళు. గురువు గారి దగ్గర కూడా రాత్రులు మాకు సీన్లు రాసి ఇచ్చేవారు. మేము ఇద్దరమే ఉండేవాడు, ఇంకెవరు ఉండేవి కాదు. మిగిలిన స్టాఫ్ అందరినీ పంపించేవాడు ఆయన. మేము ఇద్దరే ఉండేవాళ్ళు. సో అప్పుడు ఎట్లా ఉండేదండి? గురువు గారు మిమ్మల్ని ఇద్దరిని డైరెక్ట్ చేస్తారు కదా? అవునండి. సో ఇద్దరితో ఎలా ఉండేవాళ్ళు? అతనితో మీతో? ఇద్దరితో ఈక్వల్ గా ఉండేవాడు అండి ఆయన. ఆయన దగ్గర ఏ అసిస్టెంట్ అయినా సరే అందరినీ ఈక్వల్ గానే చూస్తాడు, సమానంగా చూస్తాడు. ఈడు పెద్ద ఈడు చిన్న అని ఏనాడు లేదండి ఆయనకి. టోటల్ గా గురువు గారికి అన్నారు కదా డిసిప్లిన్ మాస్టర్ అని. సంసారం సినిమా శోభన్ బాబు గారు. శోభన్ బాబు గారు మంచి వ్యక్తి అండి, చాలా మంచి వ్యక్తి. నేను అసోసియేట్ గా అసిస్టెంట్ గా పనిచేశాను ఆయన సినిమాలకి గురువు గారి దగ్గర. ఓ రోజు ఒక ప్రొడ్యూసర్ గారు వచ్చి, ఏమండి ఇలాగా సినిమా డైరెక్ట్ చేయాలి అన్నాడు, చేసి పెట్టాలి మా ప్రొడక్షన్ లోను అన్నారు. ఎవరండి హీరో అన్నాడు. శోభన్ బాబు గారు అన్నాడు. ఎగిరి గత్తేసానండి. శోభన్ బాబు గారి సినిమా గ్రేట్ అనుకుని వారం రోజులు వరుసగా స్టోరీ డిస్కషన్కి వెళ్ళాను. వారం తర్వాత నన్ను ఆయన తీసేసాడు. ఏంటిది నన్ను తీసేసాడు ఈయన, ఎందుకు ఇలా జరిగింది? హీరో ప్రమేయం లేకుండా ఏ ప్రొడ్యూసరు డైరెక్టర్ని మార్చరు. సో శోభన్ బాబు గారే తీయించేసి ఉంటాడు, క్వశ్చనే లేదు అని నేను అనుకున్నాను. నేను ఊరుకున్నాను, సైలెంట్ అయిపోయి. గురువు గారి దగ్గరికి షూటింగ్లు జరుగుతూ ఉన్నప్పుడు, శోభన్ బాబు పిక్చర్ జరుగుతూ ఉన్నప్పుడు వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. నేను డైరెక్టర్ అయినా కూడా శోభన్ బాబు గారు అలా కూర్చుంటే వెనకాల నుంచి వెళ్ళేవాడిని. ఆయన విష్ చేయలేదు, ఏం మాట్లాడేవాడిని కాదు, ఏమీ చేసేవాడిని కాదు, వెళ్ళేసి వచ్చేసేవాడిని. ఇలా కొంతకాలం జరిగిందంటే ఇంకో ప్రొడ్యూసర్, ఇప్పుడు సంసారం తీసిన ప్రొడ్యూసర్ అండి, కృష్ణ గారు బద్దు అండి, ఆయన గౌరవ పంపించారు. ఏమంటే ఒకసారి మనం మాట్లాడాలి, ఒకసారి మనం ఎక్కడ ఇప్పుడు ఎలా కలుగుతాడు, ఎందుకు మీ ఆఫీస్కి వస్తాను సార్, నేను నాకు షూటింగ్ జరుగుతుంది, రేపు షూటింగ్ నుంచి వస్తూ మీ ఆఫీస్కి వస్తాను. వెళ్ళాను. ఏంటంటే ఇలాగా ఓ రీమేక్ సినిమా అండి, శివాజీ గారు యాక్ట్ చేశారు, అది మనం చెయ్యాలి. ఎవరండి హీరో? శోభన్ బాబు గారు. డీటెయిల్ గా రేపు మాట్లాడదాం సార్ ఒకసారి, కొంచెం ఇప్పుడు షూటింగ్ నుంచి టైర్డ్ అయ్యి వస్తాను కదా, రేపు కొంచెం ఎర్లీగా వస్తాను అని చెప్పేసి వచ్చేసానండి. నేను వచ్చి శోభన్ బాబు గారు మేకప్ మ్యాన్ అప్పారావు గారు ఉన్నారండి, ఆయనకు ఫోన్ చేసి, శోభన్ బాబు గారు అపాయింట్మెంట్ రేపు మార్నింగ్ నాకు కావాలి, నెక్స్ట్ డే మార్నింగ్ నాకు షూటింగ్ లేదండి, అలాగే శోభన్ గారు కూడా షూటింగ్ లేదు, మీరు 10 రండి అన్నారు. వెళ్ళాను. భారీ రిసీవ్ చేసుకున్నారు శోభన్ బాబు గారు. నమస్తే సార్ అండి. నమస్తే, కూర్చోండి. నరసింహారావు గారు ఎలా ఉన్నారు? బాగున్నాడు. సార్ ఏమీ లేదు, ఇలాగ పలానా శాఖూర్ రామచంద్రరావు గారు కౌరు పంపించారు, సినిమా ఏదో చెయ్యాలని. అదేంటంటే, అవును నేను శాఖూర్ రామచంద్ర గారు కలిసి అనుకున్నాం మిమ్మల్ని డైరెక్టర్గా పెట్టాలని. అదేంటి సార్ మరి ఆ సినిమాకి అది కూడా చెప్పాలి మీకు నేను. ఆయన ఆ ప్రొడ్యూసర్ గారు వచ్చినప్పుడు నేను ఎవరిని పెడదాం డైరెక్టర్గా అంటే,
మీ ఇద్దరం కలిసి ముందు మిమ్మల్ని అనుకున్నాం రేలంగి నరసింహారావు అయితే బాగుంటుంది, నాకు గురువు గారిని బావా అంటారు సోమన్ బాబు గారు. బాబా అసిస్టెంట్ కదా, బ్రహ్మాండం. నాకు సినిమాలకు పనిచేసాడు ఆయన అనుకున్నాను. వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఆయన, సార్ నాకు బిజినెస్ వర్కౌట్ అవ్వద్దు, సోమన్ బాబు గారు ఏమో పెద్ద హీరో, రేలంగి నరసింహారావు ఏమో చిన్న సినిమాలు తీస్తున్నాడు చిన్న హీరోలతోటి, మ్యాచ్ అవ్వట్లేదండి బిజినెస్ లోను అన్నాడు. ఇంకొకసారి ఆలోచించండి సార్, ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఏ డైరెక్టర్ని ఏ టెక్నీషియన్ ని ఏ సినిమా నుంచి ఫిక్స్ చేసి తీసేయడం అనేది లేదు, దయచేసి మీరు ఆ పని చేయొద్దు అంటే, లేదంటే నాకు బిజినెస్ వర్కౌట్ అవ్వదు, నన్ను క్షమించాలి అని అన్నాడు ఆయన. అంత మాట అన్న తర్వాత నేను ఏం అనలేకపోయాను. ఆ రోజు నుంచి మళ్ళీ మీకు ఏదైనా సినిమా ఇవ్వాలి అని మైండ్లో ఉంది నాకు. నరసింహారావు గారు, రామచంద్ర గారు వచ్చారు, వస్తే ఇలాగ రేలంగి నరసింహారావు డైరెక్టర్గా పెట్టుకోవడానికి మీకు ఏమైనా అభ్యంతరం అంటే, కాదండి బ్రహ్మాండం అన్నారు ఆయన. అంత మంచి వ్యక్తి అండి. గుర్తుపెట్టుకుని షూటింగ్కి వస్తే ఓ టైమింగ్ చెప్తారండి ఆయన. ఒక 9:30, 9:45 వస్తాను, లేదు 10ంటికి వస్తాను, 6ంటికి వెళ్ళిపోతాను. ఎగ్జాక్ట్లీ 10 o'clock సెట్ లో ఉంటాడండి. టైం వచ్చి కూర్చుంటాడండి. అన్నెసరీ థింగ్స్ ఏం మాట్లాడు ఎవరితోటి, మామూలుగా మాట్లాడతాడు. బట్ ఊరికే పాలిటిక్స్ గొడవలు ఎలాంటి కాంట్రవర్సీలు ఏం మాట్లాడు, జస్ట్ చిట్ చాట్ ఫన్ అంతే. కూర్చునండి. నేను షార్ట్ కి పిలవకపోయినా డైరెక్టరు ఆయన ఏం అడగడు. ఏమన్నా నరసింహారావు గారు 1:30 అయింది నేను వచ్చి షార్ట్ తీరేట్ ఏం అడగడు. 6 దాకా ఏం అడగడు. 6ంటికి నరసింహారావు గారు 6 అయింది ముందే చెప్తాడు ఆయన టైమింగ్ 10 to 6 అని. ఇలా ఉంటుంది అంత డిసిప్లిన్ ఆయన. మీరు తీస్తే ఓకే, లేకపోతే మీ కాల్ షీట్ అది మీరు తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు. కూర్చుని వీళ్ళతో ముఖ్యంగా నటించే నటీమణులతో ఎలా ఉండేవాళ్ళండి? నటీమణులు కూడా నాకు ప్రాబ్లం ఇచ్చిన నటీమణులు ఎవ్వరు లేరు ఇంతవరకు. నాకు ఎవరు రాలేదు. సో మీ ఫేవరెట్ హీరో ఆర్ హీరోయిన్ అంటే ఎవరని చెప్తారు? అందరూ బాగానే చేశారు, నాకు అందరూ ఫేవరెట్. నా సినిమాలు చేసిన వాళ్ళు అందరూ నాకు ఫేవరెట్, హీరోలు కానీ హీరోయిన్లు కానీ. ఎవరు వీళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ వీళ్ళు ఫేవరెట్ అని ఏమీ లేదండి. అంటే అందరూ బాగా చేశారు. వాళ్ళ యాక్టింగ్ తో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసి ఉంటాయి, అంటే మిమ్మల్ని మెస్మరైజ్ చేసిన ఉన్నారండి. ఎందుకు లేరు, బ్రహ్మాండంగా. వాణిశ్రీ గారు, మరి జయసుధ గారు, మరి చెప్పుకుంటూ పోతే మరి ఆవిడెవరో మన జయచిత్ర గారు, వీళ్ళందరూ మంచి ఆర్టిస్టులే కదండి. అలాగే యంగ్ వాళ్ళు రజని, వాణి విశ్వనాథ్, మన అశ్విని, వీళ్ళందరూ. అన్నపూర్ణ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్, అన్నపూర్ణ గారు. ఇంకా కామెడీకి వచ్చేటప్పటికి ఒక శ్రీలక్ష్మి, అందరూ మైమర్పించేవారండి, చక్కగా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యేవారు. ఈ ఆర్టిస్ట్ బాగా చేయలేదు, నాకు నన్ను సాటిస్ఫై చేయలేకపోయారు అనే ఆర్టిస్ట్ నాకు ఇంతవరకు ఎవరు దొరకలేదండి. నాకు అనుకున్న దానికి వచ్చారండి నాకు అందరూ కూడా. ఆ రోజులే వేరండి, స్వర్ణయుగం. ఆ రోజుల్లో అందరూ వర్క్ అంటే వర్క్ మీదే ఉండేవారు కాన్సన్ట్రేషన్. మరి ఇప్పుడు ఎలా ఉంటున్నారో నాకు తెలియదు, కానీ అప్పుడు అలాగే ఉండేవారండి. డిసిప్లైన్ టోటల్ గా. ముఖ్యంగా జయసుధ గారి గురించి ఒక 2 మాటలు, ఆవిడతో మీ అనుబంధం ఎలా ఉండేవారు సెట్స్ లో? మీ డైరెక్షన్ లో ఆవిడ చేసిందల్లా చిల్లర మొగుడు అల్లరి కొడుకు చంద్రమోహన్ గారితో చేసిందండి. తర్వాత అదేంటది జీవన జ్యోతి అని విశ్వనాథ్ గారి సినిమా కాదండి, నేను జీవన జ్యోతి చేశాను, సెంటిమెంటల్ సినిమా. అందులో గాని ఆవిడ అత్యద్భుతంగా చేశారండి. ఆవిడ సెట్ లో కూడా కోఆపరేషన్ చాలా బాగుంటుందండి. అలాగే ఒక చిన్న క్యారెక్టర్ అండి, ఇప్పుడున్న స్టార్స్ లో అయితే ఆ క్యారెక్టర్ మేమేంటి చేసేది అంటారు. ఇద్దరు కిలాడీల సినిమాలో చిన్న క్యారెక్టర్ భరద్వాజ గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు సినిమా అంటది. అటువంటి సినిమాలో కూడా ఆవిడ ఒక క్యారెక్టర్ చేసిందండి నాకు, జయసుధ గారు అక్కడ. సో అత్యద్భుతమైన పెర్ఫార్మెన్స్ అండి. ఆవిడ పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే లీనమైపోతా ఉంటే, అందుకనే కదా ఆవిడకి సహజ నటి అని పేరు వచ్చింది. సహజ నటి అంటే యాక్టింగ్ గా అనిపించదు, రియాలిటీగా ఉంటుందండి. అవునండి,
కొన్ని కొన్ని మూవీస్ లో రియలిస్టిక్ గా ఉంటుంది. అందుకనే సాహస నటి అన్నారు ఆవిడని. అంచేత ఆవిడ బిహేవియర్ సైడ్ కానీ నాకు యాక్టింగ్ సైడ్ కానీ నాకు కావాల్సిన విధంగా అవన్నీ చేసేది. ఒక బ్రదరు అండ్ సిస్టర్ లాగా ఉండేవాళ్ళం సెట్లో మేము అండి ఎంతసేపు. ఎందుకంటే మా యూనిటే కదా, దాసరా గారి యూనిట్ కి బాగా అటాచ్మెంట్ అండి ఆవిడ. జయసుందర్ గారు గురువు గారితో కూడా మూవీస్ చేశారు. గురుగారితో చాలా మూవీలు చేసింది. గురుగారితో అనుబంధం ఎక్కువ అండి టోటల్ గా. ఆయన అలాగే చూసి కూడా చక్కగాను. రాజేంద్ర ప్రసాద్ గారు సార్, ఆయనతో మీరు చాలా ఒక 30 మూవీస్ చేసింటారు రాజేంద్ర ప్రసాద్ గారితో. సో మా గురువు గారు నా ఫస్ట్ పిక్చర్ లో, సెకండ్ పిక్చర్ లో, ఫస్ట్ పిక్చర్ వచ్చి చందమామ, మురళీమోహన్ గారు, మోహన్ బాబు. ఆ సినిమాకి సరిత, ఫటాఫట్ జయలక్ష్మి, సెంటిమెంటల్ సినిమా. అది 4వ సినిమాగా రిలీజ్ అయిందండి. కానీ ఆడలేదు సరిగా సెంటిమెంటల్. ఎందుకు ఆడలేదంటే అప్పటికే నాకు 3 సినిమాలు కామెడీ డైరెక్టర్ గా ముద్ర వచ్చేసింది, ఆ పేరు వచ్చేసింది. పేరు వస్తే ఇండస్ట్రీ ఏం చేసిందంటే ఓ ముద్ర తయారు చేసి ఈశ్వరదేవ్ పేరు నాకండి కామెడీ డైరెక్టర్ అని. సో నా దగ్గరికి కామెడీ వాళ్ళే వచ్చేవారు మళ్ళీని. సో ఫస్ట్ పిక్చర్ నేను మా ఊళ్ళో ఆయన పాట రాయడానికి వచ్చారు. పాట రాయమన్నాను నేను. ఫస్ట్ పాట ఆయన్నే రాయమన్నాను గురువు గారిని. రాశాడు ఆయన. ఆ పాట ఏంటి, టైటిలే ఆ పాట ఏంటి, పాలు మేగడ పెరుగు ఆవడ, ఒకటికి ఒకటై రెండు తోడై కలిసిన జోడ నేను మా ఆవిడ. నేను అండర్లైన్ చేసి పిక్చర్ టైటిల్ పెట్టబోయా బాగుంటుంది అన్నాడు. నిజంగానే ఆ పిక్చర్ టైటిల్ నేను మా ఆవిడ పెట్టాం. ఆ నేను మా ఆవిడే చంద్రమోహన్ నేను అవుతామని అనుకోలేదు. నేను 24 సినిమాలు చేశాం. చంద్రమోహన్ గారు రిటైర్మెంట్ స్టేజ్ కి వచ్చిన టైంలో మళ్ళీ నాకు ఈ సెటప్ తగిలింది. రాజేంద్ర ప్రసాద్ సెటప్ మళ్ళీ అతను నేను బాగులేక 35 సినిమాలు చేసుకుంటూ వెళ్ళాం. ఆయన బెళ్ళాన్ని వదిలేసి, ఆయన నా బెళ్ళాన్ని నేను వదిలేసి ఊర్లో తిరిగేవాళ్ళం. ఊర్లో తిరిగేవాళ్ళం షూటింగ్లకి. అసలు ఇవన్నీ నేను పేపర్లో కూడా రాశారు. రేలంగ్ గారును రాజేంద్ర ప్రసాద్ నేను మావిడే వాళ్ళిద్దరూను అది ఇదని. తిరుపతిలో ఎక్కువ షూటింగ్లు చేశాను. తిరుపతిలో రోజు నేను షూటింగ్కి వెళ్ళాను. షూటింగ్ వెళ్ళేటప్పటికి 1 డే బిఫోర్ వెళ్తా ఉండి, ఆర్టిస్టుల కంటే ముందే 1 డే బిఫోర్ మేము అన్ని సెట్ చేసుకోవాలి. వెళ్ళిన తర్వాత హోటల్లో దిగానండి. హోటల్లో దిగిన తర్వాత హోటల్లో రిసెప్షనిస్ట్ లేచి నమస్తే సార్ రండి సార్ అన్నాడు. అప్పటికే చాలా సినిమాలు చేస్తున్నాను తిరుపతిలో, రెగ్యులర్ హోటల్ అది. వెళ్ళిన తర్వాత ఒరే డైరెక్టర్ గారు లగేజ్ తీసుకెళ్ళి పెట్టేసే పైన అన్నాడు. మా ఇద్దరితో ఏదో చిట్ చాట్ మాట్లాడుకున్న తర్వాత నేను పైకి వెళ్ళాను. వెళ్తే నాకు ఎలాక్ట్ చేసిన ఏ రూమ్ అని అడిగాను ఆ రిసెప్షనిస్ట్. ఏదో రూమ్ నెంబర్ చెప్పాడు 12, 13. వెళ్ళాను, చూస్తే లేదు, తీసలేదు. అదేంటిది తీసలేదు, లగేజ్ కూడా పట్టుకొచ్చాడు అని మళ్ళీ నేను రిసెప్షన్కి వెళ్ళాను కింద. ఏమండి ఏంటి నా రూమ్ తాళం తీసలేదు, నా లగేజ్ లేదు, అది ఇది అంటే అదేంటిది అటు తీసుకెళ్ళి పెట్టాడు. అరే చంద్ర ఇట్రా, ఆ కుర్రోడిని పిలిచాడు. డైరెక్ట్ గారు లగేజ్ పెట్టమన్నాను కదరా, పెట్టేశాను సార్ రూమ్ లో. ఏ రూమ్ లో పెట్టావు? రూమ్ నెంబర్ 13 అండి ఇదే అన్నాడు. నాది 12, 5, 13 పెట్టాను అన్నాడు. 13లో పెట్టడం ఏంటి, అది రాజేంద్ర ప్రసాద్ గారి రూమ్ అది అనండి. సార్ వీళ్ళిద్దరు భార్యాభర్తలు కదా సార్. భార్యాభర్తలు ఏంటి, నేను పేపర్లో కూడా వేశారు కదా సార్. పిచ్చలా కూడా ఏదో జోకర్ రాచారు రాజు సినిమాలు చేస్తానని తీసుకెళ్ళి రూమ్ లో పెట్టి లగేజ్ అంత అలా పాపులర్ అయిపోయాడు మేము. హోటల్లో భార్య కూడా ఆడు చదివి నిజంగా భార్య భర్తలు ఇద్దరు అనుకుంటే ఎలా అవుతాం భార్య భర్తలు, ఆయన మగోళ్ళు నేను. సో షూటింగ్ లో కూడా ఇలాగే సరదాగా ఉండేది రాజప్రసాద్కి నాకు. సరదాగానే వెళ్తూ ఉండేవాళ్ళం. గొప్ప విశేషం ఏంటంటే గొప్ప నటుడు అండి. నాకు చంద్రమోహన్ గారు బోర్న్ ఆర్టిస్ట్,
ఇతను స్వయం కృషితో పైకి వచ్చిన ఆర్టిస్ట్ రాజేంద్ర రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రసాద్. సో నాకు సీన్ విని నాకు ఏం కావాలో అనేది అర్థం చేసుకునేవాడు అండి. అవుట్పుట్ అత్యద్భుతంగా ఇచ్చేవాడండి అతనికి, మనకండి. అంత అలా ఉండేదండి ఆయనతోటి, రాజేంద్ర ప్రసాద్ గారితో మమేకం అయిపోయాం మీ ఇద్దరం కూడా టోటల్ గా. అన్నారుగా భార్యాభర్త అని. ముఖ్యంగా ఆయనతో తీసిన సినిమాలలో అంటే మాకు ఎక్కువగా గుర్తున్న మూవీ అంటే అమ్మ బొమ్మ. చిన్నప్పుడు భయపడే వాళ్ళు ఎవరైనా టీవీలో అవునండి. అంటే ఇట్లా కామెడీ సీన్ తీసేవాళ్ళు అమ్మ బొమ్మ సినిమా తీయాలని ఎట్లా అనిపించింది మీకు? నాకు అనిపించలేదండి అది. మా గురువు గారు దాసర్ గారికి అనిపించింది. ఆయన ఒరియా సినిమా ఒకటి చూశాడు. ఆయన చూసి నన్ను పిలిచాడు, నరసింహరావు ఆ సినిమా చూడబోయా చాలా బాగుంది అన్నాడు. చూశాను, నిజంగా సార్ చాలా బాగుంది, అది ఇది మనం చేస్తున్నాం నీతోటి రాజేంద్ర ప్రసాద్ తోటి, బోబే ఎవరో ఏంటో కనుక్కో, ఒకసారి ఎంక్వైరీ చేయి, దాని ప్రొడ్యూసర్ ఎవరు ఏంటి అది. నేను ఎంక్వైరీ చేసి ప్రొడ్యూసర్ కమ్ హీరో అంతా ఒకడే, ఆయనతో మాట్లాడాను. నా పేరు చెప్పొద్దు అన్నాడు గురువు గారు. దాసనారాయణ అంటారా తీస్తున్నాడంటే రేట్ ఎక్కువ చెప్తారయ్యా, అంతే కదండి న్యాచురల్ గా. అంచేత ఇలాగ నేను దాసనారాయణ గారి దగ్గర పనిచేశానండి, రేలంగ నరసింహారావు అని, ఇప్పుడు డైరెక్టర్ని, నేను తీద్దాం అనుకుంటున్నాను అని సెట్ చేయవయ్యా అని మొత్తమే సెట్ చేయించి కొని తీసుకొచ్చాం. పరిస్థితుల వల్ల ఆయన చేయలేకపోయాడండి, కానీ నాకు మనసులో ఉండిపోయిందండి. నాకు రాజేంద్ర ప్రసాద్ ఆ సినిమా ఎప్పటికైనా చెయ్యాలి, మంచి సినిమా అది. ఈ లోపల మా వాళ్ళు మా బంధువులు ఎవరో వచ్చి ఇలా సినిమా చేద్దామంటే అప్పుడు ఈ ప్రపోజల్ పెట్టామండి. మరి దీంట్లో కామెడీ తక్కువ పర్వాలేదా అనుకున్నాం కూడా మేమిద్దరం. అయినా కూడా హర్రర్ ఉంది, బాగుంటుంది, ఆ థ్రిల్లింగ్ అది ఇది అనుకున్నాం. ఇప్పుడు ప్రతి వాళ్ళు చాలా మంది ఆ సినిమా గురించి చెప్తున్నారండి, అమ్మో బాబు గురించి. అమ్మో ఆ సినిమా ఏంటంటే బాబు భయపడ్డాం అనండి. పాట కూడా బాగా ఫేమస్. అవునండి, భగవతి భగవతి భగవాలి దినకరమై. అవునండి. అంటే ఆ పాట ఎవరండి, అంటే అవునండి డైలాగ్ ఎవరు రాశారు? డైలాగులు అప్పుడు గుర్తులేదు నాకండి, దివాకర్ బాబా ఎవరు గుర్తులేదండి. అంటే అది అలా రాయాలి ఇలా చేయాలి అంటే మీరా గురువు గారు చెప్పారా? కాదండి, ఒరిజినల్ నే మనం ట్రాన్స్లేట్ చేసుకుని మన నెగిటివైజ్ చేసుకున్నాం అంతే. కానీ అది చాలా అందరికి గుర్తుంటది ఇప్పుడు కూడా. దాని మీద రీల్స్ వీడియోస్ నేను మా బంధువులకు తీసినా కూడా గురువు గారే వచ్చి ఓపెన్ చేసి ఆ రోజు హాఫ్ డే అక్కడ కూర్చున్నాడు ఆయన. ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఆ సినిమా అంటే. అమ్మో బొమ్మ మంచి సినిమా, చాలా ఇష్టం. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ మూవీ మా ఇద్దరికి, ఎవరికి రాజేంద్ర ప్రసాద్ కి నాకు. ఏదో ఇది హిలేరియస్ కామెడీలు తీసి 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 ఇద్దరు పెళ్ళాలి, ముద్ర పోలీసు, ఎదురు నువ్వుడు, పక్కింటి పెళ్ళానికి ప్రేమ లేక, ఇలాంటివన్నీ తీసి తీసి ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అండి మా ఇద్దరు మధ్యన. ఇది మళ్ళీ ఇప్పుడు తీయొచ్చు. ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా బాగుంటుందండి. అప్పుడు గ్రాఫిక్స్ లేవండి దాంట్లో, మేము చేయలేదు, మాన్యువల్ గా చేసామండి ఆ రోజు. అవును సార్. ఇప్పుడు మళ్ళీ తీస్తారా? తీస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారితోనే తీస్తారా? అలా అని కాదు కదండి, ఇప్పుడు హీరో వచ్చినట్టు మారిపోయారు కదా, ట్రెండ్ మారిపోయింది, మళ్ళీ అన్ని వచ్చినాయి ఇలాగా. మరి అంటే ప్రొడ్యూసర్ యొక్క టేస్ట్ ని బట్టి ఉంటుందండి. ఆ ప్రొడ్యూసర్ రాజేంద్ర గారితో తీయాలనుకుంటే ఓకే, లేదు అనుకుంటే వేరే వాళ్ళు, ఇలా ఉంటాయి. అంటే ఆల్రెడీ అనుబంధం ఉంది కాబట్టి ఆ మూవీలో ఆల్రెడీ ఆయన చేస్తున్నారు కాబట్టి పార్ట్ 2 కింద పెట్టి తీస్తే తీయచ్చు, కొంచెం స్టోరీ డెవలప్ చేసి. అట్లా ఆలోచన ఏమైనా ఉందంటారా గురుగారు? ప్రస్తుతం అయితే ఇంకేం లేదు. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం సెకండ్ ఆలోచన ఉంది నాకు, పార్ట్ 2. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం పిసినారి తనం మీదండి. కోట శ్రీనివాసరావు గారు, ఆయనతో మీ అనుబంధం ఎలా ఉండేది? సెట్స్ లో ఎలా ఉండేవాడు? సెట్స్ లో బాగుండేవాడు అండి ఆయన, ఎంతో కోఆపరేటివ్ గా చక్కగా బ్రహ్మాండంగా ఉండేవాడు. అన్నిని మనకి ఏం కావాలంటే చేసేవాడు కూడా. ఇంప్రవైజ్ చేసేవాడు బాగా సెట్ లో. ట్రబుల్స్ కూడా ఏమి ఇవ్వలేదు నాకు, ఫంక్షనాలిటీ కూడా బాగానే మెయింటైన్ చేసేవాడు ఆయన, కోట శ్రీనివాసరావు గారు. నాతో పనిచేసిన వాళ్ళు అందరూ, కోట శ్రీనివాసరావు కానీ, బాబు మోహన్ గారు కానీ, బ్రహ్మానందం గారితో కానీ, నేను అందరితోటి బాగానే చేయించుకున్నానండి. బ్రహ్మానందం గారికి మీరు తీసిన మూవీ నుంచే బ్రేక్ వచ్చింది, అంటే ఆయన్ని రికగ్నైజ్ చేసే స్థాయి వచ్చింది అని అంటారు. ఆయన చాలా స్టేజ్లలో కూడా చెప్పడం విన్నాం మేము. కాదు,
కాదండి, ఆహనా పెళ్ళంట. ఆయనకి బ్రేక్ వచ్చిన సినిమా జంజాల్ గారి సినిమా ఆహనా పెళ్ళంట. ఇప్పటికి అరగుండు ఆహనా పెళ్ళంట అని చెప్తారండి కోట శ్రీనివాసరావు అండ్ బ్రహ్మానందం గురించి. నా సినిమాల్లో ఏంటంటే నంబర్ ఆఫ్ సినిమాల్లో చేశారు, ఆయన పేరుని మేము వాడుకున్నాం, బ్రహ్మానందం గారి పేరుని. అంటే మీ పేరు చెప్తారు సార్, ఆయన అది అభిమానం అండి అంతే. రేలంగ్ గారి సినిమాల్లో చేసాము, అది ఇది అన్ని చెప్తా ఉంటాడు గురువు గారు ఇలాగా అలాగేలాగానండి. అది అభిమానం మన మీద, ఆయన అభిమానం అంతే. ఆయనకి పేరు తీసుకొచ్చింది అహనా పెళ్ళంట, అరగుండు వేషం, అత్యద్భుతం. ఆనందం గారు ఎన్ని టెక్స్ తీసుకునేవారండి సెట్స్ లో? నాకు ఎక్కువ టేకులు తీసుకునేవాడు కాదండి. టక్ 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 అనే ఆ సీన్ చదువుకునేవాడు, అన్ని చేసేవాడు, రిహార్సల్ చేసేవాడు. టేక్ 1-2 టేకుల్లో వెళ్ళిపోయేవాళ్ళు. ఏదన్నా టెక్నికల్ మిస్టేక్ ఉంటే తప్పించి, లేదంటే అల్లుకుంటూ పోయేవారండి చక్కగా. నంబర్ ఆఫ్ టేకులు తీసుకునే ఆర్టిస్టులు నాకు ఎక్కువ మంది దొరకలేదండి. ఎవరైనా 1-2 టేకుల్లో అయిపోయేవారండి. ఫిలిం కూడా అంతే కదండి. ఇప్పుడు వచ్చి డిజిటల్ వచ్చింది, అప్పట్లో ఫిలిం ఒక సినిమాకి 40 రోల్స్ ఇలా ఉండేది ఏదో టోటల్ గా, దాని లోపే చేసేవాడు నేను. నంబర్ ఆఫ్ టేకులు తీసుకున్నారు వాళ్ళు, నెగిటివ్ వేస్ట్ అయిపోతుంది కదా బోల్డ్ అంటే, అయ్యేది కాదు నాకు ఎప్పుడు. మీకు అందరూ కోఆపరేటివ్ గా ఉండేవారు. మీకు సెట్స్ లో మెమరబుల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మెమరబుల్ సన్నివేశాలు అట్లా? అంటే మెమరబుల్ అంటే అన్ని హ్యాపీ థింగ్స్ తప్పించండి. ఒక ఇన్సిడెంట్ ఉందండి అక్కినే నాగేశ్వర గారితో. అక్కినే నాగేశ్వర గారు ఏంటండి అది చెప్పగలరా కొంచెం? నేను దాగుడు మూతల దాంపత్యం అని సినిమా షూటింగ్ చేస్తున్నానండి. చేస్తూ ఉండగా హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేస్తున్నాను ఇక్కడ. వేరే మేము ఉండేది మద్రాస్, అప్పుడు చెన్నై. మా ఫ్యామిలీ అంతా అక్కడే ఉండేదండి. మా అత్తోరు బెంగళూరు. ఆ రాత్రి నాకు ఫోన్ వచ్చిందండి, మా పెద్ద బావమూరు చనిపోయాడండి. మా మిస్సెస్ ఫోన్ చేసి చెప్పింది, ఏమండి ఇలాగ అన్నయ్య చనిపోయారండి, అది ఇది రేపు క్రిమినేషను అని. సరే కొంచెం బాధపడిన తర్వాత నేను రావడం కుదరదు, ఎందుకంటే ఇక్కడ నాగేశ్వరరావు గారు, శారద గారు, రమ్యకృష్ణ, నిర్మలమ్మ, సత్యనారాయణ గారు, ఇంతమంది కాంబినేషన్ ఇక్కడ నా వల్ల కాదు, పెద్ద పెద్దంతా వాళ్ళ ముందు నేను నథింగ్ నేను అంచేత ఓ పని చేయండి, మీరు వెళ్ళిపోండి బెంగళూరు, నేను రాలేను, తర్వాత నేను వీలు చూసుకుని వస్తాను అని చెప్పి వాళ్ళని పంపించేశానండి. ఆ రాత్రి BVSLN ప్రొడ్యూసర్ BVSLN ప్రసాద్ గారు అండి, ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు తీస్తున్నారు ఆయన, చెప్తే అయ్యో ఎల్లుండవలసిందండి, ఎలా వెళ్తాను సార్, ఇక్కడ ఇంత కాంబినేషన్ పెట్టుకుని మళ్ళీ ఇంత కాంబినేషన్ మీరు సెట్ చేయడం కష్టం అవుద్ది మనకి, వద్దులేండి సార్ అన్నాను. అయిపోయింది. తెల్లారి షూటింగ్కి వెళ్ళాను, 2-3 షాట్లు తీసాను, లాంగ్ షాట్ చెప్పాను కెమెరామెన్ కి, టైం పడుతుందండి కొంచెం, ఒక అరగంట అన్నారు. నాకు కొంచెం దుఃఖం ఆగట్లేదు, ఏడుపు వచ్చేస్తానే ఉందండి. అంటే మనసులో ఉంటది కదా సార్, ఉంది కదండి, ఎవరికి కనపడకుండా తుడుచుకుంటూ నటిస్తున్నాను నేనండి, ఏం చేయాలి తప్పదు. సరే అయిన తర్వాత చెప్పేసి కెమెరామ్యాన్ అరగంట పడుతుంది అన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పి నేను పైన కూర్చుంటాను, నిర్మల మిల్ట్ లో, జూబ్లీ హిల్స్ లో నిర్మల మిల్ ఉందండి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర, ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో జరుగుతుందండి, ఫస్ట్ ఫ్లోర్ లో. నేను టెర్రస్ మీద కూర్చుంటాను, వెళ్ళి షార్ట్ రెడీ అవ్వగానే పిలువని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే కొంతసేపటికి నాగేశ్వరరావు గారు అటు ఇటు చూశారండి, వాళ్ళందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, ఏమైట్రా ఎక్కడ మీ డైరెక్టర్ ఎక్కడ కనపట్లేదు, పైన ఉన్నారండి, షార్ట్ రెడీ ఏదో చెప్పన్నారండి. కోపం వచ్చిందండి. కోపం వచ్చి ప్రొడ్యూసర్ గారిని పిలిచారు, BVSLN ప్రసాద్ గారిని పిలిచి, ఏమండి ఎంత పెద్ద ఆర్టిస్టులు మేము ఇక్కడ కూర్చుని ఉంటే నరసింహారావు వెళ్ళి పైన కూర్చుంటాడా, ఆయన ఏమన్నా దాసనారాయణరావు అనుకున్నాడా అన్నాడు. కాదు సార్ అని దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పాడండి, నెమ్మదిగా చెప్పాడు. ఆ బామ్మర్ చనిపోయాడు, ఆయనకి కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, షార్ట్ అరగంట టైం ఉంది కదా అని పైన కూర్చున్నారు సార్. నేను పైన బాధపడతా ఉన్నాను, భుజమే చేయి పడిందండి. చూస్తే నాగేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు, అందరూ, నిర్మలమ్మ, వీళ్ళు అందరూ, మొత్తం శారద గారు, వీళ్ళందరూ నిలబడి ఉన్నారు. అందరూ వచ్చేసారు. ఏ నరసింహరావు, ఇలాంటి సంఘటన జరిగితే నువ్వు ఎలాగో తట్టుకోగలుగుతున్నావయ్యా, సొంత బావమరిది కదా, మీ మిస్సెస్ అన్నయ్య, వెళ్ళాలి కదా నువ్వు బెంగళూరు
కాదండి ఇంతమంది కాంబినేషన్ చెడిపోద్ది కదా, నేను వెళ్తే ఎట్లాగ సార్, లేదు నేను సెట్ చేస్తాను, మళ్ళీ నీకు ఏం ప్రాబ్లం లేదు, 2 days అయినా 3 days అయినా వెళ్ళి హాయిగా అక్కడ చూసుకుని రా ముందు. ప్రసాద్ గారు ఫ్లైట్ ఎన్నింటికి ఉందో చూడండి, బెంగళూరు ఫ్లైట్ అని వెంటనే బెంగళూరు ఫ్లైట్ పంపించాడు సార్. మీరు అక్కడ అటెండ్ అయ్యారా క్రిమినేషన్ కి? క్రిమినేషన్ లేదండి, అప్పటికి అయిపోయింది. అయిపోయిందండి. వెళ్ళి మా వాళ్ళందరినీ పలకరించేసి వచ్చేసానండి. తర్వాత మళ్ళీ షూట్ మళ్ళీ షూటింగ్ వచ్చేసారండి. మళ్ళీ అరేంజ్ చేశారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఓకే. అలాంటిది అసలు అది జీవితంలో మర్చిపోలేని ఇన్సిడెంట్ అండి. సినిమా ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత జరిగిన ఇంకొక మర్చిపోలేని ఇన్సిడెంట్ ఇంకోటి ఉందండి. ఏది అది, నేను అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకా స్టాంప్ పడలేదు నాకు. అప్రెంటిస్ గా పనిచేస్తాను మహమ్మద్ బిన్ తొగ్లక్ అనే సినిమాకి. నాన్నగారు నన్ను ఎప్పుడు వదిలిపెట్టి ఉండలేదండి, నాన్నగారు కానీ అమ్మ కానీ మమ్మల్ని నన్ను. ఎందుకంటే వాళ్ళ దగ్గరే ఉన్నాను, చూశాను. 1 year మాత్రం రాజమండ్రిలో చదువుకున్నాను. రాజమండ్రి దగ్గరే కాబట్టి టక్కున వెళ్ళేవాడిని, పాలకొల్లు వచ్చేసేవాడిని. మళ్ళీ దూరంగా స్టేట్ కానీ స్టేట్ కి వచ్చేసి ఉండడం అనేది ఫస్ట్ టైం. నాన్నగారు ఏం చేశారంటే ఇన్ని కార్డులు కొని 2 addressలు రాసి ఆయన టు రేలంగి శ్రీరంగనాయకులు, డాక్టర్ రేలంగి శ్రీరంగనాయకులు, పల్నా పీపుల్స్ క్లినిక్ ఏదో పల్నా ఇది అని అడ్రస్ రాసి ఇన్ని కార్డులు ఇచ్చి, ఒరే ఎవ్రీ డే నువ్వు ఒక కార్డు మీద నేను క్షేమము అని రాయి, చాలు ఇంకేం వద్దు అని ఇన్ని కార్డులు ఇచ్చారండి ఆయన. నేను వచ్చాను, షూటింగ్కి వెళ్ళాను. పొద్దున్నే నన్ను షూటింగ్ తెల్లారితో 5ంటికి వెళ్ళిపోయేవాడిని. అప్రెంటిస్ కదా, తెల్లారితో తీసుకుపోతారండి. మళ్ళీ నైట్ అందరూ డ్రాప్ అయిన తర్వాత ఆఖరి ట్రిప్ లో నన్ను పంపించేవారు. నేను వచ్చి అక్కడ ఏదన్నా అక్కడ బళ్ళ మీద ఉన్నటువంటి ఫుడ్ ఏదో కొనుక్కుని తిని వచ్చి పడుకునేవాడిని. కాళ్ళు లాగేసి, ఎందుకు కూర్చోడానికి లేదు, అప్రెంటిస్ కదా కూర్చుంటే బాగోదు అని నేను నిలబడే ఉండేవాడిని. ఇలాగా 15 రోజులు అయిపోయిందండి. నాన్నగారు కోపంగా రాస్తానే ఉన్నారు. ఏమిట్రా నువ్వు ఏమైపోయావు, ఏంటి అసలు నువ్వు ఎలా ఉన్నావు తెలియట్లేదు, ఉత్తరం మీద ఉత్తరం రాస్తానే ఉన్నాడు ఆయన. మీరు రోజు ఉత్తరం రాయమని మీకు ఇచ్చారు, రాయలేదు? ఎక్కడ రాస్తానండి, వచ్చితే కాళ్ళు లాగేస్తాయి, టైర్డ్ అయిపోయాను. మళ్ళీ తెల్లారుజామున లేవాలి, పడుకున్నాను. మళ్ళీ పొద్దున్నే లేచి 5 గంటలకు వెళ్ళిపోవడం. ఇంకొక రోజు కోపంగా రాశాడు ఆయన, బాధపడుతూ. ఈ రోజు రాత్రి అలాగైనా ఉత్తరం రాసి పోస్ట్ చేయాలని చెప్పి ఆ రాత్రి వచ్చి రూమ్కి బట్టలు ఇప్పేసి కూర్చుని, నేను క్షేమంగానే ఉన్నాను నాన్న, పొద్దున్న తెల్లారుజామున 5ంటికి తీసుకెళ్లిపోతున్నారు నన్ను, మళ్ళీ రైట్ వచ్చేటప్పటికి నేను ఆఖరి ట్రిప్ లో ఇంటికి వచ్చేటప్పటికి 12 అయిపోతుంది, కాళ్ళు ఆగేస్తున్నాయి, పడుకుంటున్నాను, దానివల్ల రాయలేకపోతున్నాను, దయచేసి నేను ఉత్తరం రాయిపోతే ఏమనుకోవద్దు మీరు అని రాశాను. కానీ ఇది ఎక్కడ పోస్ట్ చేయాలి, మద్రాస్ కొత్త, నాకు తెలీదు, నేను వెళ్ళే రూట్ లో కూడా ఎక్కడ ఏమీ లేదు. సరే ఇప్పుడు కారులో పెడతాం కదా, కారులో పొద్దున్నే శాంతభవన్ ఉందండి పాటి బజార్లో, అక్కడికి టిఫిన్ కి వస్తారు బాయ్స్. ఆ ట్రిప్ లో నన్ను తీసుకెళ్ళేవారు. అప్రెంటిస్ కదా నేనండి. పెయిడ్ అసిస్టెంట్ అయితే వాళ్ళకి సెపరేట్ కారు ఉంటుందండి, అసోసియేట్ కి అసిస్టెంట్. అప్రెంటిస్ కి ఏముంటుందండి, ఏమి ఉండదు. మన మీద అప్లికేషన్ మీద పెట్టుకున్నారు మనల్ని, రికమెండేషన్ మీద. ఆ బాయ్స్ తో కలిసి వెళ్ళేవాడిని. సరే బాయ్స్ ని అడుగుదాం ఎక్కడన్నాను అనుకున్నాను. వాళ్ళు వచ్చారు, టిఫిన్ పెడతా ఉండగా నాకు స్ట్రైక్ అయింది. అవును, మనం దిగే దగ్గర రోజు స్టూడియోలో దిగుతున్నాం కదా, అక్కడే ఉంది కదా పోస్ట్ అప్ప, నాకు గుర్తు రాలేదేంటి అని సడన్ గా గుర్తుకొచ్చిందండి. ఇంకా అడగక్కర్ లేకుండా వెళ్ళిపోయాను. అక్కడ వ్యాన్ ఆగింది, లేచి అక్కడ ముందు ఆ డబ్బాలో ఉత్తరం వేసేసి వెళ్ళి టిఫిన్ చేసి సెట్ లోకి వెళ్ళిపోయాను. నిలబడి ఉన్నాను. అప్రెంటిస్ పెద్ద పనే ఉంటుందని నిలబడే ఉన్నాను. నిలబడి ఉండేదానికి సాగర్ గారు అని చనిపోయారు డైరెక్టర్, ఆయన బండ్రెడ్డి నరసింహారావు గారు అని ఆయన చనిపోయారు, లేరు. వాళ్ళిద్దరూ ఆ సినిమాకి మెయిన్ అసోసియేట్ అసిస్టెంట్. బివి ప్రసాద్ గారు డైరెక్టర్, నేను అప్రెంటిస్ని. అప్రెంటిస్ అంటే ఓన్లీ అబ్జర్వేషనే, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏ పని చేస్తున్నారు, ఏంటి అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోవడమే మనం అండి అప్రెంటిస్ అంటే. అబ్జర్వేషన్ షూటింగ్ స్టార్ట్ అయిన 1 గంటకి ఫ్లోర్ ఇన్ఛార్జ్ వచ్చాడండి. వచ్చి ఆ స్టూడియో ఇన్ఛార్జ్, ఫ్లోర్ ఇన్ఛార్జ్ కాదు, స్టూడియో ఇన్ఛార్జ్ వచ్చి, ఏమంటే సాగర్ గారు ఎవరు ఇక్కడ రేలంగి నరసింహారావు అంటే అన్నాడు. నేను కంగారు పడ్డాను, అమ్మో ఏదో తప్పు చేసి ఉంటాను, స్టూడియో ఇన్ఛార్జ్ ఇప్పుడు నన్ను ఏదో తిడతాడు ఇప్పుడు అని నేను కంగారు పడుతున్నాను. సాగర్ గారు ఏమండి ఏమైంది
ఇదిగో రేలంగి మిశ్రా గారికి ఉత్తరం వచ్చింది. నేను ఆశ్చర్య, నాకు ఉత్తరం రావడం ఏంటి సార్? ఏమి చూడాను, నా ఉత్తరం నాకే వచ్చిందండి. సార్ ఏంటి సార్, మా నాన్నగారికి ఉత్తరం రాశారు, నా ఉత్తరం నాకే వచ్చింది నేను. ఎక్కడ వేసావు అన్నాడు. అది అక్కడ వేసాను. పిచ్చిన కొడుకు అతడి షూటింగ్ సెట్ రాది, రియల్ పోస్ట్ అబ్బా కాదు. ఇలాంటి వాళ్ళు అందరూ సినిమా ఫీల్డ్కి వచ్చి మా ప్రాణాలు తీస్తున్నాను అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ సాగర్ గారు. ఇంతవరకు మీరు చెప్తారు, నేను కూడా అంతే సీరియస్ గా వింటున్నాను. సెట్ అది పోస్ట్ స్ట్రీట్ సెట్ లో సాగర్ గారు ఏంటంటే ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి సినిమా ఫీల్డ్ చంపేస్తారా మమ్మల్ని. ఇలాంటి అసలు ఎలా ఉంటాయంటే అసలు ఎప్పుడూ నాకు గుర్తుకొస్తా ఉంటుంది ఇది. అంటే అంత అనామకుడ్ని నన్ను ఓ డైరెక్టర్గా నిలబెట్టి ఇన్ని సినిమాలు చేయడానికి కారకులైనటువంటి వ్యక్తి ఎవరండి? మా గురువు దాసనారాయణరావు గారు. అసలు అది రియల్ డబ్బా పోస్ట్ డబ్బా లేకపోతే సెట్టా అని కూడా తెలియని అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. సినిమా గురించి ఏం తెలియదు నాకు అసలు. అంటే అదే మొదటిసారి కదండి, అంటే అప్పుడే వెళ్ళారు మీరు ఊరు నుంచి. అంటే ఒక ఫీల్డ్ లో ఎంటర్ అయ్యేటప్పుడు జనరల్ గా ఏ వ్యక్తి అయినా దాని మీద కొంత స్టడీ చేసి వెళ్తాడండి. నాకు అది కూడా లేదు. నేను ఎంతసేపు సెతస్కోపును తెల్లకోటే ఐడియా అదే రన్ అయ్యేది మైండ్ లో టోటల్ గా. అలాగే ఉండేది. అలాంటి అసిస్టెంట్ డైరెక్టర్ మళ్ళీ నాకు తగిలేరు ఆ డైరెక్షన్ లో. అసిస్టెంట్ డైరెక్టర్ అదేంటంటే ఓ రోజు సెట్కి వెళ్ళాను నేను. సెట్కి వెళ్ళగానే ముందు కెమెరామెన్ తోటి సీన్ తీసుకురండి అయ్యా, సీన్ చదివేశాను, ఫస్ట్ షాట్ చెప్పేశాను. చెప్పేసి కుర్ర టిఫిన్ తీసుకొచ్చారు, అక్కడ పెట్టమన్నాను, కూర్చుని తింటూ అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచాను. బాబు ఇట్రా, సాయిరెడ్డి ఇట్రా. వచ్చాడు. ఇవాళ సెట్ ప్రాపర్టీ అంతా రెడీయా? అంతా రెడీ సార్, అది ఇది ఉండండి చూపిస్తాను సార్. తీసుకొచ్చాడు. ఇదిగో సార్ ఇది కావాలన్నారు, ఇది కావాలన్నారు, ఇది కావాలన్నారు, ఇది కావాలన్నారు, ఇది కావాలన్నారు, చూపించాడండి. ఓ ప్లేట్లో కోడిని చాకుని చూపించాడండి. ఇంకో దాంట్లో చాట చూపించాడు. ఏమా ఇదేంటిది, ఈ కోడిని కత్తి ఏంటి మనకి రైటర్ గారు రాశారు కదా సార్. ఎక్కడ రాశాడయ్యా? తీసుకురా సీను. చదివాడు. ఎక్కడుందయ్యా? సార్ ఇక్కడ ఉంది కదా సార్. శరత్ బాబు గారు అంటాడు కదండి దీపతోటి, కోడిని కోసి పకోడీ చేశాను అని. కోడిని కోసి పకోడీ చేశాను తినండి అని పకోడీ పెడుతుంది. మరి కోడి కత్తి కావాలి కదా సార్. పిచ్చరా కూడా ఆవిడ జోక్ చేసింది, కోడిని కోసి పకోడీ చేశాను అని ప్లేట్ లో పకోడీ తీసుకొచ్చి ఇస్తుంది, దానికి నువ్వు కోడి కత్తి రాసావా? ఏంట్రా ఇది, ఈ చాట్ ఎందుకు అన్నాను. ఇదిగో ఈ రాశాడు కదా సార్ రైటర్ గారు. ఏం రాశాడు చూడండి సార్, ఇది చూడండి సార్. హీరోయిన్ ఇంకా రాత్రి అయినా రాలేదని తండ్రి కోపంతో నిప్పులు చెరుగుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. మరి నిప్పులను చేట రెడీ చేశాడు. రాశాను కదా సార్, నిప్పులు చెరుగుతూ రాత్రి తిరుగుతున్నాడు. ఏంట్రా ఇది, అది నిప్పులు చెరుగుతూ అంటే కోపంతో తిరుగుతున్నాడు అని. దానికి నిప్పులు జరిగేశారు. ఇలాంటి నేను మర్చిపోలేదు నా షూటింగ్ లో జరిగి. ఎప్పుడైనా స్మృతిలోకి వచ్చినప్పుడు నవ్వుకుంటూ ఉంటానండి. ఇప్పుడు కూడా ఇలా ఫన్నీగా ఉంటది మీకు సెట్ లో. అన్ని సరదాగానే ఉంటాం అందరం కూడా, ఎప్పుడు కూడా ఆర్టిస్టులు కానీ మేము కానీ అందరం కూడా. అదేం లేదు అసలు ఎప్పుడు. నాకు పనిచేసిన ఆర్టిస్టులు కూడా అలాంటి వాళ్ళే దొరికారండి నాకు చక్కగా, అత్యద్భుతంగా. మీ అమ్మగారితో ముఖ్యంగా అంటే మీ మనసును, మీ ఫ్రెండ్ గారి మనసును తెలుసుకునే అంత అమ్మగారితో కొన్ని రోజులు మీకు మాటలు లేవని కూడా విన్నాము. అవును, అది ఎందువల్లండి? అంటే ఏమి లేదండి, ఇంట్లో చిన్న ఘర్షణ జరిగింది మా తమ్ముడికి నాకు. ఇంట్లో వాళ్ళు న్యాచురల్ గా ఘర్షణ జరిగినప్పుడు ఏం చేస్తారు, చిన్నోడిని సపోర్ట్ చేస్తారు. ఒరే నువ్వు పెద్దోడు, నీకన్నా బుర్ర ఉండాలి కదరా అని ఏదో మాట్లాడాడని అని పెద్దోడిని తిడతారు కదా. ఖచ్చితంగా నన్ను అలాగే తిట్టింది మా అమ్మ. అది తిట్టడం నేను మాట్లాడడం మానేశాను. ఆవిడతో అమ్మ అని పిలవడం మానేశానండి. అదే మెయిన్ గొడవ మా ఇద్దరికి. అసలు ఎప్పుడండి జరిగింది ఇది? అంటే మీరు సినీ పరిశ్రమలోకి వచ్చేంత వరకు వచ్చే ముందండి జరిగింది. తర్వాత సినిమా పరిశ్రమకు వచ్చిన తర్వాత ఆవిడ చనిపోయిందండి. ఆవిడకి క్యాన్సర్ వచ్చింది. తీసుకొచ్చి మద్రాసులో కూడా ట్రీట్మెంట్ చేయించాం.
ఇండెఫినిట్ డెత్ అని చెప్పారండి. చెప్తే తర్వాత ఆవిడ చనిపోయిందండి పాపం. అంటే ఇంకా తర్వాత అమ్మని పిలవలేదా అలా హెల్త్ బాగాలేనప్పుడు కూడా? అప్పుడు నేను పిలవలేదండి. చనిపోయిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను వెళ్ళే ట్రైన్కి వెళ్ళే మద్రాసులో ఔరా మెయిల్ లాస్ట్ ట్రైన్ అదే 10:30కి. 10కో ఇంటికో ఫోన్ వచ్చింది. నేనుండేది టీ నగర్ నుంచి నా ఫ్రెండ్స్ అందరూ నా రూమ్మేట్స్ కలిపి తీసుకెళ్లి స్టేషన్కి వెళ్ళడానికి ట్రైన్ వెళ్ళిపోయిందండి. లేదు. సరే ఏం చేయాలో అర్థం కాలేదు. మా పెదనాన్నగారు ఫోన్ చేశారు. ఒరే అమ్మ ఇలా చనిపోయింది, నాన్న లేడు దగ్గర, నువ్వు లేవు, మీ అక్క లేదు, తమ్ముడు చెల్లె ఉన్నారు అని పెదనాన్నగారు ఫోన్ చేశారు. సరే కదా అని చెప్పి బయలుదేరదామంటే ట్రైన్ వెళ్ళిపోయిందండి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తెల్లవారులో రాత్రి కూర్చుని బాధపడుతూ స్టేషన్లోనే ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. తెల్లారి పొద్దున బయలుదేరి 2 o'clock విజయవాడ వచ్చి 2 o'clock ట్రైన్కి విజయవాడలో ఎక్కి ఇంటికి వెళ్ళేవాళ్ళు. మేము 5 o'clockకి వెళ్ళేదాడికి ఇంటికి వెళ్ళేదాడికి ఇంటి దగ్గర పెండలు వేస్తుంది, పందిరి బల్లలు ఉన్నాయి, కానీ మా మదర్ భౌతికాయం లేదండి. ఏంటి అని అడిగితే, లేదురా తెల్లరితో ఆవిడకి ఊపిరి వచ్చింది మళ్ళీని, అది లోపల పడుకోబెట్టేమన్నారు పెదనాన్నగారు. సరే గబగబా లోపలికి వెళ్ళాను. అప్పటికి మా నాన్నగారు మేము అందరం వచ్చాం, ఇంకా అక్క అందరూ కూడా వచ్చామండి. వచ్చిన తర్వాత చూస్తే ఆవిడ మంచం మీద ఉంది, అలా చూస్తూ ఉంది, మాటలేదు, మాటలు పడిపోయింది, చుట్టూ జనం నిలబడి ఉన్నారు. సరే అందరినీ చూసింది, మా నాన్నగారిని చూసింది, మా అక్కని చూసింది, నన్ను చూసింది, నన్ను దగ్గరికి రమ్మంది. ఏదో అడుగుతా ఉందా అంటుంది. నాకేంటి అర్థం కాలేదండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పారు, ఒక్కసారి అమ్మ అని పిలవమంటుంది బాబు ఆవిడ మిమ్మల్ని. నాకు బోర్ని ఏడుపు వచ్చేసిందండి. ఏడుపు వచ్చేసి అమ్మ అంటూ మీద పడిపోయాను. బడబడబడబడ కళ్ళం నీళ్లు పడి కారిపోయండి. నన్ను హక్ చేసుకుని ఆవిడ ఆ నుదుటి ముద్దులు పెట్టేసి అన్నీ చేసిందండి. ఆనందపడిపోయింది ఆవిడ. అమ్మ అని పిలవగానే పిలుపు కోసం అండి. అయిపోయిందండి. అప్పుడు అందరూ అక్కడ అన్నారు అయిపోయిందండి. అయిపోయిన తర్వాత వెళ్ళి స్నానాలు చేయండి అన్నారు. నేను, మా నాన్న, మా అక్క అందరూ స్నానాలు చేస్తున్నాం. అప్పుడే వచ్చి అందరం స్నానాలు చేసి బయటకు వచ్చాము. గొల్లుని ఏడు పిలిపించింది. ఏంటి చూస్తే చనిపోయిందండి. చుట్టుపక్కల అందరూ అన్నారు, చూసావు బాబు ఆవిడ తెల్లారుజామున ప్రాణం ఎందుకు వచ్చిందో తెలుసా, రాత్రి చనిపోయిన ఆవిడ మళ్ళీ నీ చేత అమ్మ అని పిలిపించుకుని వెళ్ళాలని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. నువ్వు పిలిచిన తర్వాత పోయింది ప్రాణం ఆవిడకి. అసలు ఎవరు అట్లా ఊహించారు కూడా ఊహించారు. అలాంటి ఉన్నాయండి జీవితంలో, అలాంటివి జరుగుతూ ఉంటాయి పోవడకండి. ఈ ఇన్సిడెంట్ మాత్రం బాగా గుర్తుండిపోతుంది. అవునండి. అమ్మ ప్రేమ అంత గొప్పది, అంత గొప్పది తల్లి ప్రేమ అండి. నేను ఎన్నో కాలేజీ ఫంక్షన్స్ లో అట్లలో చెప్పాను దీని గురించి అండి. సార్ ముఖ్యంగా ఆలీ గారితో మీ అనుబంధం ఎలా ఉంటది కమెడియన్ గా? బాగుందండి. ఆలీతో చిన్నప్పుడు ఆలీతో సినిమాలు చేశాను. ఎదిగిన తర్వాత ఒక సినిమా హీరోగా చేశానండి. అతని హీరోగా ఐ క్లాస్ అత్తా లో క్లాస్ అల్లుళ్ళు అని, లో క్లాస్ అల్లుళ్ళుగా అలీ అండ్ తనికెళ్ళ భరణి గారు. సో అతను కూడా బాగుంది, కూడా సరదాగా చక్కగా. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అండి అతను. ఎందుకంటే చిన్నప్పుడు రాజమండ్రిలో మేము షూటింగ్లు చేసేటప్పుడు మా షూటింగ్ లో చేశాడు. 2 సినిమాల్లో 3 సినిమాల్లో చేశాడు అతను. చేసినప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉండేవాడు అతను. బిహేవియర్ కానీ అది కానీ ఇది కానీ ఒకటండి, సినిమా ఫీల్డ్ లో బిహేవియర్ బాగుంది, పెర్ఫార్మెన్స్ ఉంది అనుకుంటే ఎక్కువ కాలం నిలబడతారు. పెర్ఫార్మెన్స్ తో పాటు బిహేవియర్ కౌంట్స్ అండి ఎప్పుడు కూడా. మీరు గొప్ప పెర్ఫార్మెన్స్ ఉండి బిహేవియర్ లేకపోతే 1, 2, 3 సినిమాల వరకు కొంతకాలమే చూస్తారు, తర్వాత పక్క తోసేస్తారు. దానికి బిహేవియర్ కౌంట్ అయితే బ్రహ్మాండం అండి. ఎప్పుడు వీళ్ళు ఎంతకాలం వీళ్ళు ఉన్నారు అంటే కారణం అదేనండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్నాం అంటే మరి కారణం అదేనండి. తనికెళ్ళ భరణి గారు. తనికెళ్ళ భరణి గారు అసలు చాలా సౌమ్యుడండి ఆయన. చక్కగా కొన్ని అడ్వైజర్ కూడా ఇస్తాడు ఒక్కోసారి చక్కగా. ఆయన మనకండి మనం తీసుకున్నా తీసుకోపోయినా అది కూడా సౌమ్యంగా చెప్తాడు చక్కగా. అలాంటి ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఒక సినిమాకి క్లైమాక్స్ లో చిన్న మార్పులు చేయవలసి వచ్చింది, నాకు రైటర్ అవైలబిలిటీ లేదు. ఆయన స్టేజ్ ఆర్టిస్ట్, రైటర్ ఎవరు, కోట శ్రీనివాసరావు గారు. అయ్యో కరెక్ట్ టైంకి మన రైటర్ గారు లేకుండా పోయారే అంటే ఏంటి నరసింహారావు గారు అన్నాడు.
కొంచెం చేర్పార్పులా చేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకో అది ఇదంటే చెప్పండి ఏం కావాలో నేను చేసిస్తానని ఆయన రాళ్ళపల్లి గారు కూర్చొని చేసి ఇచ్చారు. ఆ టీం వర్క్ బాగుండేదండి. ఏదైనా కొంచెం ఏదైనా ఇన్కన్వీనియంట్ ఉంది అంటే దాన్ని సరి చేస్తారు, సరి చేసుకోవడం, వాళ్ళు కోఆపరేట్ చేయడం మనకండి టోటల్ గా అంత అద్భుతంగా ఉంటాయండి. అద్భుతమైన కోఆపరేషన్ అండి. ఇప్పుడున్న జనరేషన్ కి మరి అలా ఉందో లేదో తెలియదండి మరి నాకు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ తో నేను ఇంతవరకు సినిమాలు చేయలేదు, పెద్దగా పేరప్ అవలేదండి. ఇప్పుడున్న జనరేషన్ లో నేను చేసిందల్లా ఇప్పుడు స్వింగ్ లో ఉన్న వాళ్ళు వెన్నెల కిషోర్ గారు, ఎలుక మజాక. అవునండి, అది ఎలా ఆయన అద్భుతమైన డిసిప్లిన్ అండి వెన్నెల కిషోర్ గారు. అందుకనే అంత స్టాండ్ అయ్యాడు ఆయన అండి. పెర్ఫార్మెన్స్ ఉంది ఆయన దగ్గర, బిహేవియర్ బాగుంటుందండి. అందుకనే ఇప్పుడు నెంబర్ 1 క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడండి ఆయన. అవునండి, కమెడియన్ గా కూడా చాలా మంచి సాఫ్ట్వేర్ నుంచి వచ్చాట అమెరికాలో. ఆ రోజు ఎలా ఉన్నాడు ఆయన, ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయన అండి. ఎలకా మజాగా టైంలో ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు అండి. అది గొప్ప విషయం. ముఖ్యంగా అంటే అప్పట్లో కొంచెం మిడిల్ బడ్జెట్ లో తీసిన సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్, బాక్స్ ఆఫీస్ బద్దలు అట్లా అయిపోయాయి. ఇప్పుడు తీస్తున్న మూవీస్ ఎంత ఎక్కువ బడ్జెట్ పెట్టినా కొంచెం తక్కువ ఆదరణ పొందుతున్నాయని అనుకుంటున్నాం. ఎందువల్ల అంటారు? అంటే చాలా రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్, నంబర్ ఆఫ్ ఓటీటీలు వచ్చేసినాయి అండి. పెద్దవాళ్ళు ఎవరు సినిమా థియేటర్కి పెద్దగా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కొట్టుకుని సినిమాకి వెళ్ళక తీరిక లేక రావట్లేదు కొంతమంది. అదొక రీజన్ అండి. రెండోది, సబ్జెక్ట్స్ పవర్ఫుల్ గా ఉండలేదండి, బాగుంటలేదు. డబ్బు ఖర్చు పెడుతున్నారు, వాడు ఇలా తీసేటట్రా ఇంతలో మనం ఇంతలో తీయాలి, వాడు ఆ లొకేషన్ లో తీసేటట్రా మనం ఆ లొకేషన్ లో తీద్దాం, ఇలాంటిది ఎక్కువైపోయిందండి. ముందండి సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా పోటీతత్వం ఎక్కువైపోయిందండి ఇది టోటల్ గా. ఈ తత్వంలో ఏం చేస్తున్నారు, మెయిన్ బేస్ ఆలోచించట్లేదు ఎక్కువగాను టోటల్ గా. ఇది ఒక రీజన్ అండి టోటల్ గా. దీనివల్ల ఏమైందంటే తర్వాత అలాగే జనాన్ని థియేటర్కి రప్పించాలి అంటే ఏం మెటీరియల్ కావాలి, ఎలా కావాలి అనేది ఎవరికి తెలియట్లేదండి. డబ్బులు అయితే వేస్ట్ చేస్తున్నారు. డబ్బులు పెట్టుబడి ఎక్కువ పెట్టేయడం వల్ల వచ్చేస్తారు జనం థియేటర్కి అనుకోవడం చాలా పొరపాటు. అలా అనుకుంటే మరి చిన్న సినిమాలు ఈ మధ్యకాలంలో ఎన్ని సినిమాలు హిట్ అయినాయి, చక్కని సినిమాలు, చాలా చక్కగా చిన్న సినిమాలు అద్భుతంగా ఆర్టిస్టులు లేకుండా గ్రాఫిక్స్ మీద తీసిన ఆ సినిమా అండి. అది ఏఐలో తీసారో దేంట్లో తీసారు, అది మహావతార్ నరసింహం. మరి సూపర్ హిట్ అయిపోయిందండి. మరి అలాగే కన్నడలో సినిమా ఈ మధ్యన అండి, సో ఫ్రమ్ సో కామెడీ సినిమా మామూలు బడ్జెట్ లో తీసారంటే 2-2.5 కోట్ల లోపు. మరి సూపర్ హిట్ అయిపోయిందండి అది అక్కడ కన్నడలో. అంచేత ఇవన్నీ యాడ్ అయినాయండి టోటల్ గా మనకండి. ఇప్పుడు ఎంత గొప్పగా సినిమా తీసినా థియేటర్కి తీసుకెళ్ళాలి, ఆ థియేటర్ జనాలు రప్పించగలగాలి, చూడాలండి. ఇలాగ ఊరికే ఏదో ట్రైలర్ లాంచ్ అని, లేకపోతే టైటిల్ లాంచ్ అని, లేకపోతే ఇలాంటివి ఎన్ని ఫంక్షన్లు పెడితే ప్రయోజనం ఏముందండి. అప్పట్లో ఎన్ని మేము పెట్టలేదండి. అప్పట్లో ఎలా చేసేవాళ్ళండి ప్రమోషన్స్? మర్చిపోయి ముఖ్యంగా అడగాల్సిన క్వశ్చన్ అది. అప్పట్లో ప్రమోషన్స్ అంటే పిక్చర్ అయ్యే ఫస్ట్ ఓపెనింగ్ డే ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళం అండి. ఓపెనింగ్ డే ఫస్ట్ క్లాప్ రోజు కాదండి, క్లాప్ రోజు, పూజ రోజు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళం. అది అయిన తర్వాత షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఒక ప్రెస్ బులెటిన్ రిలీజ్ చేసేవాళ్ళం. ప్రెస్ మీట్ కూడా కాదు, బులెటిన్. సినిమా అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళం. మళ్ళీ మధ్యకాలంలో పెద్ద ప్రమోషన్ ఏమి ఉండేది కాదండి. పిక్చర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత రిలీజ్ కి ముందు వారం 10 రోజుల ముందు నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసేవాళ్ళం. ఏ విధంగా అండి? అత్యంత ఏముందండి, ఇలాగే ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, చేయడం, ఇలాగే. అంతేగాని ఆడియో ఫంక్షన్ అని ఇంకోటని ఇవన్నీ ఉండేవి కాదు. ఒక ఆడియో ఫంక్షనే ఉండేది. ట్రైలర్ లాంచ్ అని, టైటిల్ లాంచ్ అని, ఇలాగని అలాగని ఏమీ లేవండి ఆ రోజుల్లో. ఓన్లీ ఆడియో ఫంక్షన్, ఆడియో రిలీజ్ అంతే. సక్సెస్ మీట్లు కూడా లేవండి ఆ రోజుల్లో. అవునండి, సెలబ్రేషన్ మీట్స్ అట్లా అసలు లేవు. ఈ రోజు ఈ పేర్లు చెప్పి బోర్డు ఖర్చు పెడుతున్నారు. సినిమా సక్సెస్ ఉంటే బ్రహ్మాండం. మరి కొన్ని ఉంటున్నాయి, కొన్ని ఉండలేదు. కొన్ని సినిమాలు అవుతున్నాయి సక్సెస్ అండి, మంచి సక్సెస్ అవుతున్నాయి.
కొన్ని సినిమాలు అవట్లేదు. కోట్లు కుమరించిన సినిమాలు ఈ మధ్యన రివర్స్ అయినాయండి. అవునండి, చూస్తున్నాం సార్. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయండి ఫెయిల్యూర్కి కారణాలు నా ఉద్దేశం. ఇప్పుడున్న మీరు అన్నారు ఓటీటీ ప్రపంచం అని. ఈ ఓటీటీ ప్రపంచంలో ఇప్పుడు మీ తరహా లాగా కామెడీ మూవీస్ రాణిస్తాయి అంటారా? బ్రహ్మాండంగా రాణిస్తున్నాయండి. చూస్తున్నారు కదా ఓటీటీలో, బ్రహ్మాండంగా రాణిస్తున్నాయండి కామెడీ సూపర్ గా. మూవీస్. ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళకి, అంటే ఈ సినీ ఇండస్ట్రీకి కానీ డైరెక్టర్ డిపార్ట్మెంట్ లో కానీ ఇట్లా రావాలి అనుకునే యువతకి మీరేం సలహా ఇస్తారు? ఏమీ లేదండి, ఒకటండి. ముందు మనం పర్సనల్గా పైకి రావడానికి డిసిప్లిను, డెడికేషను, పంక్చువాలిటీ, మనం ఏ వృత్తి మీద ఉన్నామో దాని మీదే కాన్సన్ట్రేషన్లో ఉండాలి. ఈ సినిమా ఫీల్డ్లో మాయా ప్రపంచంలో మీకు అన్ని అందుబాటులో ఉంటాయి. బ్యాడ్ హ్యాబిట్స్ పిలుస్తూ ఉంటాయండి, నా దగ్గరికి రా నా దగ్గరికి రా అని పిలుస్తూ ఉంటాయి. అన్ని బ్యాడ్ హ్యాబిట్స్. మీరు దానికి దూరంగా ఉండండి టాటా చెప్పేసి ముందు ఫస్ట్ పాయింట్. మనం వచ్చిన కర్తవ్యం ఏమిటి దాని మీద ఉండండి. పైకి రావాలంటే మీరు పైకి వచ్చారు, అవకాశం వచ్చింది. అవకాశం వచ్చిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రొడ్యూసర్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు అవకాశం వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ బాగుంటేనే సినిమా సక్సెస్ అవుతాడు. ప్రొడ్యూసర్ బాగుంటే కోరడే సినిమా తీయగలుగుతాడు. అతన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీయండి. ఏదో పోటీ ప్రపంచంలో ఆడెత్తలో తీసాడు, ఈడెత్తలో తీసాడు, ఆడెక్కడో లొకేషన్లో తీసాడు, మనం అక్కడ చేద్దాం, అమెరికాలో వెళ్ళిపోయా కొండలు ఎక్కుదాం, ఇవన్నీ తప్పు. ఓ మంచి కథ సెలెక్ట్ చేసుకోండి, ఇవన్నీ చేయండి. వేస్టేజ్ని కట్ చేయండి. కట్ చేసి తక్కువలో తీస్తే ఒకవేళ సపోజ్ పొరపాటు పెద్దగా ఆడకపోయినా కొంత సేఫ్ జోన్లో ఉంటాడు ప్రొడ్యూసర్. అంతేగాని కోట్లు గుమ్మరించేస్తే సినిమా డబ్బులు వచ్చేస్తాయి అనుకోవడం చాలా పొరపాటు అండి, చాలా చాలా పొరపాటు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు వచ్చిన యంగ్స్టర్స్ బ్రహ్మాండంగా ఉంటుందండి. డిసిప్లైన్ విషయంలో మీరు అన్నట్టు, అంటే ఆ మాయా ప్రపంచంలోకి వేటికి లొంగకుండా ఉండాలండి ఇక్కడ. అది మెయిన్ ఇంపార్టెంట్ మనకండి. మనం వచ్చిన వృత్తి ఏంటి? డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే డైరెక్షన్, కెమెరా డిపార్ట్మెంట్ అయితే కెమెరా, ఇంకోటి అయితే ఇంకోటి, రైటర్ అయితే రైటర్. ఎంతసేపు ఆ కాన్సన్ట్రేషన్లో ఉండండి మీరు. ఎంతసేపును డెడికేషను, డిసిప్లిను, పంక్చువాలిటీ మెయిన్గా ఇదండి. ప్లస్ మీరు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్, మనకి ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకోండి మీరు ఎంతసేపును. మెయిన్లీ మీరు చేసిన మూవీస్లో, మీరు డైరెక్ట్ చేసిన మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ, మీకు అంటే ఆబ్వియస్లీ అన్ని నచ్చినాయి అని చెప్తారు, అది అంటే ఏదైనా ఒక్కటి బాగా మనసుకు నచ్చుంటది, ఆ ఒక్క మూవీ పేరు ఏదైనా? అంటే ఒకటంటే అన్ని నచ్చినాయి, మీరు చెప్పినట్టుగా అన్ని నచ్చే మేము తీసాము, జనం ఆదరించారు. కానీ జనం ఈ రోజు వరకు కూడా ఎవ్రీ వీక్ టీవీలో వస్తున్న సినిమా ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాము, రాజేంద్ర ప్రసాద్, ఆ బాలాదిత్య. అది ఎవ్రీ వీక్ వస్తానే ఉందండి టోటల్ గా. ఇప్పుడు ఇందాక కూడా ఫోన్ వచ్చింది కారులో, నేను వస్తా ఉండగా ఇక్కడికి, మీ సినిమా వస్తుంది అని. అలాగా అన్ని సినిమాలు బాగానే తీసుకుంటూ వచ్చాము. కొన్ని సినిమాలు మనకి ఇష్టమైన సినిమాలు కూడా తీసాం. 1 or 2 పిక్చర్స్ జనానికి పట్టలేదు, సీరియస్ సినిమాలని. మిగిలిన బ్రహ్మాండంగా ఆదరించారండి. మీరు డైరెక్ట్ చేసిన మూవీస్ లో అంటే జనాలకి ఇప్పటికీ గుర్తున్న డైలాగ్ ఏమన్నా, అంటే డైలాగ్స్ ఏమైనా ఉంటాయి కదా సార్ మూవీస్ లో? అవునండి. సో ఇప్పటికీ జనాలకి గుర్తున్న డైలాగ్ ఏమైనా ఉందంటారా? ఉందండి, స్టాంపు. ఎదుటి మూడు పక్కన పెడవలు స్టాంప్ కాదురా, స్టాంప్ అనే డైలాగ్ బాగా గుర్తుండిపోయిందండి జనాల్లో ఇప్పటికీ. మీకండి స్టాంపు స్టాంపు స్టాంప్ అనేది సినిమా పేరు చెప్పరండి, ఆ స్టాంప్ సినిమా ఉందే ఒకటి అంటారండి. ఆ స్టాంప్ డైలాగ్ తో సినిమాని గుర్తుపెట్టుకుంటారు. అలాగే అంటే ప్రేక్షకుల నుంచి మీకు కొన్ని వస్తూ ఉంటాయి, ప్రేక్షకుల నుంచి మీకు కాంప్లిమెంట్స్ కానీ లెటర్స్ కానీ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు బాగా కనెక్ట్ అయిన మూవీ కానీ, అంటే ఏదైనా సన్నివేశాలు మీతో షేర్ చేసుకుంటారు, సో అలాంటివి ఏమైనా చెప్తారా? నాకు ఎప్పుడు అలాంటి లెటర్ రాలేదండి, ఊరికే పేపర్స్ లో రాయడమే తప్పించి వాళ్ళు అద్భుతమైన సినిమా ఇలాగా అలాగా అది ఇది అని నాకు ఎప్పుడు లెటర్స్ రాలేదండి పర్సనల్ గా ఎప్పుడు. ఎందుకంటే నేను ఫేస్బుక్ ఒకటి మెయింటైన్ చేయను, తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదో వచ్చింది కదా ట్విట్టర్ మెయింటెనెన్స్ లేదు నాకు.
అవి ఉంటే ఒకవేళ వాటిల్లో బాగా వచ్చినేమో ఒకవేళ. ఇన్స్టాగ్రామ్. పర్సనల్ గా మీట్ అయినప్పుడు మాత్రం చెప్తా ఉంటారు, అమ్మో ఆ సినిమా అండి, ఈ సినిమా అండి అంటా ఉంటారు. ఏమని చెప్తారండి? ఒక్కొక్క సినిమా గురించి చెప్తారు. ఎదురింటి మొగుడు పక్కన కానీ ఒకళ్ళు చెప్తారు, సుందరి సుబ్బారావు గురించి ఒకళ్ళు చెప్తారు, ఇంకొకళ్ళు ఇద్దరు పెళ్ళాలు ముద్ర పోలీసు అండి బాబు రాజేంద్ర ప్రసాద్ ఎంత సినిమా సార్ అంటారు. అలాగే పెళ్ళానికి ప్రేమలేక ప్రియులకు శుభలేక అంటారు. ఎక్కువగా అందరూ అడిగేది ఏంటంటే నన్ను, అందరూ ఏమంటే మొగుడు పెళ్ళాల మీద ఎక్కువ సినిమాలు ఎందుకు తీస్తున్నారు మీరు అని అడుగుతారు. అవును, నెక్స్ట్ క్వశ్చన్ నాది కూడా అదే. ఎందుకండి అంటే ఆ పర్టికులర్ మొగుడు అనే దానిలతోనే ఎక్కువ మూవీ పేర్లు కూడా మీకు అవే ఉన్నాయి. పెళ్ళాం మొగుడు, ఇదిగో చలాకి మొగుడు, చేతస్థ పెళ్ళాం, అత్తింట్లో అద్దె మొగుడు, ఎదురింటి నేను మావిడ అసలు నా ఫస్ట్ పిక్చరే టోటల్ గా. యావండో శ్రీమతి గారు మూడో సినిమా, రాధికాను చంద్రమోహన్ గారు, యావండో శ్రీమతి గారు. అలాగే చిల్లర మొగుడు అల్లర కొడుకు, ఇద్దరు పెళ్ళాల ముద్దురు పోలీసు, పెళ్ళానికి ప్రేమ లేక ప్రియురాలకు శుభలేక, అన్ని ఇలాంటి ఎక్కువ మొగుడు పెళ్ళ. అంటే భార్యాభర్తల అనుబంధం అనేది ఎన్ని యుగాలు పోయినా ఎన్ని యుగాలు మారినా ఆ అనుబంధంకి ఒక విలువ ఉందండి. అనుబంధం ఎప్పుడూ ఉంటుందండి. మీరు అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. అంటే కొంచెం మోడర్న్ గా తయారవ్వచ్చేమో కానీ భార్యాభర్తలు, కొంతమంది ఏమో మామూలుగా పాత సంస్కృతి సాంప్రదాయాల్లో ఉండొచ్చు, కొంతమంది మోడర్న్ ట్రెండ్ ఉండొచ్చు. బట్ అనుబంధం ఉందే మూడు పెళ్ళాల అనుబంధం ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి. సో దాని మీద సినిమా తీస్తే ఎప్పుడు చూస్తానని నా నమ్మకం అండి. అందుకనే ఎక్కువ ఆ తరహాలోనే ఆ టైప్ లో వచ్చిందండి. టైటిల్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే వచ్చినాయండి. టైటిల్ కూడా మనకండి భలే మొగుడు, రాజేంద్ర ప్రసాద్, రజని, భలే మొగుడు అన్ని అలాగే వచ్చినాయండి ఎక్కువ. టైటిల్స్ కూడా ఎవరైనా సజెస్ట్ చేసేవాళ్ళు అంటే మీరే ఓన్ గా? నేను రైటర్ కూర్చొని ఆలోచించుకోవడం, ప్రొడ్యూసర్ ఒకసారి ప్రొడ్యూసర్ కూడా సజెస్ట్ చేస్తారండి, ఒకసారి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా సజెస్ట్ చేస్తాడు. తీసుకుంటారా మీరు? తీసుకుంటామండి, ఎందుకు తీసుకో, బ్రహ్మాండంగా బాగుంటే తీసుకుంటామండి. నాది ఇల్లంతా సందడి అని ఒక సినిమా, చంద్రమోహన్ ప్రభా, మా అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన కథ అండి. అది వెంకటేశ్వరరావు అని చనిపోయాడు లేడు, అతను ఇచ్చిన కథ. అలా ఇచ్చినా కూడా చేస్తారు. తీసుకుంటాం, మన కథ నచ్చితే ఎందుకు తీసుకోండి, ఎవరిచ్చినా తీసుకుంటాం కథ నచ్చితే. చాలా గ్రేట్ సార్ మీరు. ఎందుకంటే నేను మావిడ అనే సినిమా 2 పేజీలు కథ అండి. పార్థసారథి అని ఒక ఆయన పంపించాడు పోస్ట్ లో మా ప్రొడ్యూసర్ గారికి. ఆయన చదివి నాకు ఇచ్చాడు, చూడండి ఇది అన్నాడు. 2 పేజీల కథ ఏమవుతుంది సార్ ఇది అన్నాడు. చదవండి ఒకసారి అన్నాడు. చదివి ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. కానీ ఈ 2 పేజీల కథని 12 ఏళ్ళు కథ చేయాలి సినిమా, ఎలా తీయగలుగుతాం? గురువు గారిని అడిగాను, గురువుగారు ఎలా తీయాలి సార్ ఇది, చూపించి ఒకసారి నాకు కథ. 2 పేజీల కథ 12 ఏళ్ళు తీయాలి, రేపు చెప్తా నీకే విషయం అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాను. హాంట్ చేస్తుంది ఆ పాయింట్, కామెడీగా బాగుంది, చేద్దాం అన్నాడు. ఎలా చేస్తాం సార్, కథ ఏమీ లేదు కదా, ఓన్లీ అమ్మాయి ఇది ఆ ఇల్లు అద్దె కోసం ఫోటో ఇచ్చాడు అబద్ధమాడి, ఇది నా పెళ్ళామని. ఆ అమ్మాయి ఫోటోలో అమ్మాయి దిగేసి నా మీ పెళ్ళాన్ని నేను అంది, ఇంతే కదా కథ. ఇంటి వాళ్ళని నమ్మేసింది, ఇంతే కదా కథ. దీన్ని ఎలా తీస్తావు సార్? దీన్నేనయ్యా ట్రీట్మెంటల్ సబ్జెక్ట్ అంటాం. కథ ఫుల్ గా ఉన్న సబ్జెక్టులు వేరు, చిన్న పాయింట్ తీసుకుని సీన్ సీను అల్లుకుంటూ వెళ్ళి ఇంట్రెస్ట్ సస్టైన్ చేస్తూ ఆడియన్స్ ని చేసే సినిమాలే ట్రీట్మెంటల్ సబ్జెక్ట్స్ అంటాం. చేద్దాం ఇది అని చెప్పి ఆయన నన్ను రైటర్ కాశీ విశ్వనాథ్ గారిని కూర్చోబెట్టుకుని ఆయన సమక్షంలో మొత్తం స్క్రీన్ ప్లే తయారు చేసేవాడు. మరి 100 రోజులు అడిగింది సినిమా. మరి ఒక పులిగట్ట పార్థసారథి సినిమా ఫీల్డ్కి సంబంధం లేని వ్యక్తి 2 పేజీల కథ తమాషాగా పంపించాడు. ఆ సినిమా ఇప్పుడు 100 రోజులు అలాగా ఎవరిచ్చినా ఒక పాయింట్ తడుతూనే ఉంటుందండి, దాన్ని చేయొచ్చు. అంటే వాళ్ళు ఇచ్చినవి కూడా మీరు డైరెక్టర్ అయ్యింది కూడా వాళ్ళు ఇచ్చినవి చూసి తీసుకొని రాశారంటే చేశారండి సినిమా. అంటే అద్భుతంగా ఉంటే తీయడంలో తప్పు లేదండి, మనకే ప్లస్ అవుద్ది కదా అది డెఫినెట్ గా. ఇప్పుడు ఏమైనా మూవీ చేద్దాం అనుకుంటున్నారా? 2-3 స్టోరీ డిస్కషన్ లో ఉన్నాయండి. ఒకటేమో అన్ఎక్స్పెక్టెడ్ గా ఇవాళ మార్నింగ్ ఆయన చనిపోయాడు,
ఇవాళ ఇందాకే తెలిసింది న్యూస్ నాకు. పాపం ఆయన శంకు గారని కార్టూనిస్ట్ అండి. ఆయన అల్లరికి అని ఒక సినిమా తీయాలి నాతోటి కో ప్రొడ్యూసర్గా. 4 నెలల నుంచి జరుగుతూనే ఉంది. సీన్లు రాసి పంపిస్తానే ఉన్నాడు పాపం. హీరో హీరోయిన్ ఫిక్స్ చేసుకున్నాం. ఎన్ని జరిగింది, వాడు మార్నింగ్ చనిపోయాడు అట్లా. ఇంకో 2 డిస్కషన్లు జరుగుతున్నాయండి. ముఖ్యంగా అవార్డ్స్ గురించి సార్. నాకు ఒకే ఒక అవార్డు, గవర్నమెంట్ అవార్డు ఒకటే వచ్చిందండి. మిగిలిన ప్రైవేట్ అవార్డ్స్ బోర్డు వచ్చినాయి. రేలంగి ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు, వంశీ ఆర్ట్స్, ఇలాంటివి చాలా వచ్చినాయి అవార్డ్స్. బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చిందల్లా మన సుందరి సుబ్బారావు రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళకు సినిమా చేశాను నేనండి. సుందరి సుబ్బారావు, చంద్రమోహన్, విజయశాంతి. సో దానికి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు ఆది విష్ణు గారికి నాకు కలిపి వచ్చింది. రచయిత ఆది విష్ణు ఉన్నాడు కదండి, ఆయనకి నాకు కలిపి వచ్చిందండి. అదొకటే గవర్నమెంట్ అవార్డు. విజయశాంతి అన్నారంటే గుర్తొస్తుంది. విజయశాంతి అంటే పవర్ఫుల్ లేడీ అంటారు. సో లేడీ హీరోయిన్ లాగా. అవునండి. ఆవిడ మూవీస్ కూడా ఎక్కువ లేడీ ఓరియంటెడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం హీరోతో కూడా చేస్తారు. ఎలా ఉంటారండి ఆవిడ సెట్స్? నేను ఫుల్ లెంత్ కామెడీ క్యారెక్టర్ చేయించానండి సుందరి సుబ్బారావులో. అద్భుతంగా చేసేసింది. ఇంకండి దాంట్లో 2 షేడ్స్ ఉంటాయి. ఒకటి హీరోయిన్ గాను, మామూలు హీరోయిన్. రెండోది ఈస్ట్ గోదావరి అమ్మాయి కింద మారు వేషం వేసుకుని చేయడు. సెకండ్ హాఫ్ అంతా అద్భుతంగా పలికిచ్చిందండి. సూపర్. అలాగే సంసారం సంగీతం అని ఒక సినిమా అండి. అది చంద్రమోహన్ గారు, విజయశాంతి, శరత్ బాబు. దాంట్లో కూడా అవలీలుగా చేసిందండి. చాలా బాగా చేశారు. ఆ 2 సినిమాలు నేను విజయశాంతి గారితో చేసినాయండి. సెట్స్ లో ఎలా ఉంటారండి? బాగుంటుందండి. మామూలుగా ఎప్పుడు ఏ గొడవలు ఉండే కాదు. వచ్చేది చేసేది, మనకి ఏం కావాలంటే చెప్పేది. కో ఆర్టిస్టులతోటి బాగానే ఉండేవారు. వెళ్ళి జరిగేదండి. అంటే సార్ విజయశాంతి అనగానే గ్లామరస్ హీరోయిన్. అవునండి. సో ఆవిడతో మీరు కామెడీ ఎలా పలికించగలిగారు? అంటే మంచి నటుడు నటి అయినప్పుడు అండి ఏ క్యారెక్టర్ అనే చేయగలుగుతారండి. టు బి ఫ్రాంక్, ఏ క్యారెక్టర్ అని చేయగలుగుతారు. కాకపోతే ఏంటంటే ఆడియన్స్ లో ముద్ర పడిపోద్దండి జనరల్ గా. ఈవిడ పవర్ఫుల్ క్యారెక్టర్, అదే కదా సార్, ఇది ఇలాగా అది అలాగా అని పడిపోతారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను కృష్ణరాజు గారు తోటి నేను అసోసియేట్ గా పనిచేశాను దాసర్ గారి దగ్గర. నేను డైరెక్టర్ అయిన తర్వాత ఓ రోజు ప్రొడక్షన్ మీద సత్యరాజు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నరసింహారావు గారు, కృష్ణరాజు గారు ఒకసారి మిమ్మల్ని మీట్ అవుదామన్నారు. కృష్ణరాజు గారు మీట్ అవ్వాలన్నారు. మరి మీ పోస్ట్ ఏంటి అన్నారు. ఏముందంటే వస్తాను, ఖాళీగానే ఉన్నాను, చెప్పండి ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి. సరే పలానా టైంకి పలానా చోటకి అడయారు హోటల్కి వెళ్ళాను. రావయ్య నరసింహరావు, రా కూర్చో. కూర్చున్నాను. వాళ్ళది గోపీకృష్ణ మూవీస్ అని వాడి సంస్థ వాళ్ళదండి. వాళ్ళు సొంతంగా సినిమాలు తీస్తూ ఉంటారు. మనం బ్యానర్ మీద సినిమా తీద్దాం అనుకుంటున్నాను ఆయన ఈ డైరెక్షన్ లో. చాలా థ్యాంక్స్ అండి. అప్పటికి గోపీకృష్ణ మూవీస్ అంటే టాప్ అండి అసలు. అది ఇది ఎవరండి హీరో అని అడిగాను నేను. నేను చంద్రమోహన్ గారితో రాజప్రసాద్ తోటి కదా చేస్తున్నాను. న్యాచురల్ గా కామెడీ సినిమా అనుకున్నాను. ఎవరండి హీరో అన్నాను. ఏమయ్యా ఎంత మనిషిని నేను ఇక్కడ ఉండగా ఎవరని హీరో అడుగుతావేంటయ్యా నువ్వు, నాకు అర్థం కాదు అన్నాడండి ఆయన. అది కాదు సార్, మీరు కామెడీ చేస్తారా అన్నాను. ఏమయ్యా నేను కామెడీ చేయలేనా, నీకు ఎందుకు వచ్చిందా డౌట్ అన్నాడు ఆయన. అది కాదు సార్, మీరు మంచి ఆర్టిస్టు, అత్యంత కామెడీ చేస్తారు, సెంటిమెంట్ చేస్తారు, యాక్షన్ చేస్తారు, అన్ని చేస్తారు. బట్ ఆడియన్స్ లో ఒక రెబల్ స్టార్ అని మీకు ఉంది. అవును సార్. సో ఆ క్యారెక్టర్ చూస్తారు కానీ కామెడీ చేస్తే ఏం చూస్తారు సార్ అన్నాను నేను. మళ్ళీ మాట్లాడుతున్నావయ్యా నువ్వు, పొరవ పని చేద్దాం, ఫెరోషియస్ క్యారెక్టర్ లో చేద్దాం. చూడరు సార్ సినిమా అన్నాను. అదేంటయ్యా అది చూడరంటావు, ఇది చూడరంటావు, ఏంటి అసలు నాకు అర్థం కాదు నువ్వు చెప్పేది అన్నాడు. ఇప్పుడు కృష్ణరాజు గారు రేలంగి నరసింహారావు సినిమా అనేటప్పటికి రెబల్ స్టార్ ఏదో ఫెరోషియస్ సినిమా అంటే ఎవడు చూస్తాడు సార్, కామెడీ సినిమా అయితే చూస్తారు, అలా ముద్ర పడిపోయింది నాకు అని. ఏమయ్యా
ఇప్పుడు కృష్ణరాజు సినిమాకి డైరెక్టర్ రేలంగి నరసింహారావు అని ఇంపార్టెన్స్ ఇస్తారా, కృష్ణరాజుకి ఇంపార్టెన్స్ ఇస్తారా ఆడియన్స్? నన్నే కదా మెయిన్ గా కృష్ణరాజు సినిమా ఇది అంటారు, రేలంగి సినిమా అనరు. అంచేత నేను రెబల్ క్యారెక్టర్ చేస్తాను, నువ్వు చెయ్యి అంతే, చేస్తున్నాం అని చేయించాడు ఆయన యమధర్మరాజు అని. అలాగా ఏ ఆర్టిస్ట్ అయినా ఏదైనా చేయగలరండి, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. కానీ ఆడియన్స్ లో ముద్ర ఉంటుందండి, ఆ ముద్ర ప్రకారమే వెళ్తుందండి. ఇలా జరుగుతాయండి. అంటే ఒక దానికి కనెక్ట్ అయిపోతారు ప్రేక్షకుడు కనెక్ట్ అయిపోతారండి. సో అవే ఎక్స్పెక్ట్ చేస్తారు రిపీట్. ఇప్పుడు యమధర్మరాజు సినిమాలో కృష్ణంరాజు గారి క్యారెక్టరైజేషన్, సో ఆయనతో మీ అనుబంధం, ఆ మూవీలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయనతో అనుబంధం చాలా బాగుంటుందండి. అసలు ఆయన ముందు అన్నం, భోజనాలు, టిఫిన్లు అత్యద్భుతం అసలు. అవునండి, మర్యాదలు బాగా ఎక్కువ చేస్తారు. అయ్యో అత్యద్భుతమైన అసలు ఇదండి. మాకు షూటింగ్ లేకపోయినా మమ్మల్ని ఏ రెస్టారెంట్ కు తీసుకెళ్లిపోయేవారు. నన్ను రైటర్ ని అసోసియేట్ ని కలిపి ఓ రెస్టారెంట్ గా రాత్రి వెళ్ళేవాళ్ళు. అంత ఫ్రీడమ్ గా ఫుల్ గా ఫ్రీగా ఉండేవారు మాతోటి అండి. సెట్ లో మళ్ళీ యాజ్ ఆర్టిస్ట్ అండి, అవుట్ ఆఫ్ సెట్ వచ్చేటప్పటికి ఇదిగో ఇదండి, ఇలాగ మమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, ఇది చేయడం, భోజనాలు చెప్పడం. మేము అసోసియేట్లుగా అసిస్టెంట్లుగా ఉన్నప్పుడు కూడా మాకు భోజనాలు పెట్టించేవాడండి, క్యారేజీలు తీసుకొచ్చి ఇంటికాడి నుంచి. అవునండి, ఇప్పటికి కూడా చేస్తారు. ఆర్టిస్ట్ గా ఎంత గొప్ప ఆర్టిస్ట్ అనేది ఆడియన్స్ గా నేను చెప్పక్కర్లేదు. ఆడియన్స్ అంత గొప్ప ఆర్టిస్ట్ రిసీవ్ చేసుకున్నారు కాబట్టి అన్ని సంవత్సరాలు ఉండగలిగాడు ఆయన టోటల్ గా. కృష్ణరాజు గారు రెబల్ స్టార్. బట్ వేరేస్ మర్యాదల్లోనూ వాటిల్లోనూ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి అందరినీ గొప్పగా చూస్తాడండి ఆయన, చాలా గొప్పగా చూసేవాడు. అంటే ఆయన క్యారేజ్ కోసం అంటే ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తారు అనేది కూడా చూస్తారండి. అంటే అన్ని రకాల డిషెస్, అయ్యో మొత్తం అసలు 10 క్యారేజీలు వచ్చేయండి బాబు ఆయన షూటింగ్ అంటే. ఇక నరసింహరావు రమ్మను అనేవాడు. నేను సార్ పిలిచారంటే ఏంటి లంచ్ లో, ఇదిగో ఈ క్యారేజీ పంపిస్తున్నాను, మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా తినండి అనేవాడు. అలాగా ఓ డిపార్ట్మెంట్కి ఒక క్యారేజీకి, కెమెరా డిపార్ట్మెంట్కి ఒక క్యారేజీ, ఇలాగ ఇంపార్టెంట్ వాళ్ళకి ఒక క్యారేజీ, ప్లస్ ఆయనతో కలిసి మిగిలిన ఆర్టిస్టులు డైరెక్టర్లు అందరూ కలిసి 3-4 క్యారేజీలు. అప్పుడు తినలేకపోయేవాడు అండి బాబు అసలు. అంత మర్యాదలు అండి ఆయన. అదే సిస్టమ్ మళ్ళీ ఆయన సినిమాలు చేయకపోయినా ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అదే పాలసీ అండి. ఇంటికి వెళ్ళినా కూడా ఆడ మిసెస్లు ఫస్ట్ ఆవిడకి చాలా అసలు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే అన్ని రకాల వంటలు చేయించడం, పంపించడం. అంటే అమ్మగారికి ఓపిక చాలా ఎక్కువ. కృష్ణ గారు అండి, కృష్ణ గారితో సినిమా డైరెక్ట్ చేయలేదండి, నేను అసోసియేట్ గా అసిస్టెంట్ గా పనిచేశాను. అంటే గురువు గారు దగ్గర పనిచేశాను నేను. ఆయన మెంటాలిటీ గొప్ప మెంటాలిటీ. ఆయన గురించి ఇండస్ట్రీలో చాలా గొప్పగా చెప్పుకునేవారు మద్రాసులో రండి, మద్రాసులే కదా హైదరాబాద్ లో కూడా రండి. నిర్మాత కష్టాల్లో ఉన్నాడంటే ఆ సినిమాని రిలీజ్ చేయించేవాడండి ఆయన టోటల్ గా. అంత గొప్ప పేరు ఉందండి ఆయనకండి. అలాగే నేను ఆయన సినిమాలు డైరెక్ట్ చేయకపోయినా కూడా నేను విజయనగరం గారి సినిమా డైరెక్ట్ చేశాను నేను. 3 పెళ్ళాల దొంగాట అని నరేషన్ పెట్టి, విజయకృష్ణ బ్యానర్ మీద, నరేష్ హీరోగా. వెళ్ళినప్పుడల్లా కృష్ణ గారు నన్ను గొప్పగా రిసీవ్ చేసుకునేవాడు. ఆయన కూర్చోబెట్టి మాట్లాడేవాడు, చేసేవాడు. ఆయన టిఫిన్ చేస్తే పిలిచేవాడు టిఫిన్ చేయమని. ఆ మర్యాదలు అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఆనాటి స్వర్ణయుగం అండి అదంతా, అదొక స్వర్ణయుగం మాకు అందరు ఆర్టిస్టులతోటి. సరే, మనం అందరి గురించి, ఇండస్ట్రీలో అగ్ర తారలందరి గురించి మాట్లాడుకున్నాం. సీనియర్ ఎన్టీఆర్ గారు, నేను ఆయనతో డైరెక్ట్ చేయలేదండి, అసోసియేట్ గానే పనిచేశాను. చక్కగా ఉండి సర్కస్ రాముడు పనిచేసేటప్పుడు కూడా ఆయన చాలా డిసిప్లిన్డ్ గా, సిస్టమేటిక్ గా ఆయన పొద్దున్నే లేచేవారటండి. లేచి రెడీ అయిపోయి ఆయన ప్రొడక్షన్ మేనేజర్కి ఫోన్ చేసేవారు. కోటేశ్వరరావు గారిని ప్రొడక్షన్ మేనేజర్ ఉండిపోతాడు. ఆయనకు ఫోన్ చేసి మీరు షార్ట్ రెడీ అయ్యే ముందు 45 minutes బిఫోర్ నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను బయలుదేరి వచ్చేస్తాను. ఫంక్షనల్ గా వచ్చేవాడండి ఆయన. వచ్చేసి సెట్ లో డైరెక్టర్ ఏం చెప్తే అది చేసేవారండి చక్కగా ఆయన. అలాగే అందరినీ గారు గారు అని పిలుస్తాడండి ఆయన. నరసింహారావు గారు అని పిలుస్తాడు, అలాగే బాయ్ గారు అని పిలుస్తాడు. అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరినైనా సరే
ఏమండి ఇటు రండి అంటాడు. అందరినీ ఏమండి ఏమండి అని పిలుస్తాడండి. ఓ రోజు బసవతారకం గారు షూటింగ్ చూడడానికి వచ్చి సారీ వచ్చారు షూటింగ్కి, వారి వైఫ్ కూర్చున్నారు. ఈయన స్టార్ట్ చేసి వచ్చారు. అక్కడ బిందులో నీళ్లు ఉన్నాయి, స్టీల్ బిందులో. తారకం గారు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. నేను విన్నాను. మా కో డైరెక్టర్ని అడిగాను నేను, దుర్గానాగేశ్వరరావు గారిని. అంటే తారక్ గారు వారు వైఫే కదా అన్నాడు. వైఫ్ అంటే వైఫ్ అయ్యా ఏంటి అలా మాట్లాడతాను, మరి ఏంటి తారకం గారు గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి అంటాడు ఆయన. గారు వాళ్ళు పిలుస్తాడు పెళ్ళాన్ని కూడాను. ఆయనకి అలవాటు అయ్యే ముందు నుంచి కొడుకులు కూడా అలాగే పిలుస్తాడు. ఈవెన్ సెట్ లో కూడా బాయ్ అని పిలుస్తాడు కదా, అంత మర్యాదగా ఆయన ప్రవర్తిస్తాడండి. గారు 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 అని అట్లాంటి. అలాగే మా గురువు గారు పేపర్లో అనౌన్స్మెంట్ ఇచ్చాడు. నా బ్యానర్ మీద దుర్గా నాగేశ్వరరావు గారు ఫస్ట్ సినిమా చేస్తున్నాడు, ఒక సినిమా చేస్తున్నాడు, తర్వాత ఫాలోయింగ్ రేలంగి నరసింహారావు చేస్తున్నాడు అని ఇచ్చారు. సర్కస్ రామ్ షూటింగ్ టైంలో ఇది పేపర్లో చూశాడు ఆయన. అది పొద్దునే షూటింగ్కి వచ్చి దుర్గా నాగేశ్వరరావు గారిని కంగ్రాట్ చేసేసాడు. నేను అది చూడలేదు, నేను దూరంగా ఉన్నాను. నేను ఏదో ఫైల్స్కి వెళ్ళి చూసుకుంటూ, రేలంగి నరసింహారావు గారు ఎక్కడ అన్నాడు. నేను దుర్గా నాగేశ్వరరావు గారు నన్ను పిలిచి రామారావు గారు పిలుస్తున్నారు. నాకు షివరింగ్ అండి, ఏం తప్పు చేశాను, తిడతాడు ఏంటో అని. ఏంటి సార్ అన్నాను. గురువుకి శిష్యుడు, శిష్యుడికి గురువు పంగనామాలు పెట్టే రోజుల్లో అన్నట్టండి. అది గుడ్డు జారిందండి ఒక్కసారి. గుడ్డు జారి కలాక యాంగ్జైటీగా చూస్తున్నాను. పెట్టే రోజుల్లో మీ గురువు మీకు దర్శకత్వం హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, దర్శకుడు చేస్తున్నారు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉండండి, ఆయన డిసిప్లిన్ నేర్చుకోండి, మీకు వచ్చి నేను కొబ్బరికాయ కొడతాను ఫస్ట్, ఆల్ ది బెస్ట్ అని చెప్పాడండి. అన్నట్టుగానే వచ్చాడు, కొబ్బరికాయ కొట్టాడు ఆయన. అటువంటి వ్యక్తులండి వీళ్ళు. ఆ రోజునే గొప్ప విషయం సార్, అసలు చాలా గొప్ప విషయాలండి ఇవన్నీ. అసలు మర్చిపోలేని సంఘటనలు. వాళ్ళ డిసిప్లిన్ లో మనిషికి ఒకటి చెప్పులు నేర్చుకున్న మనిషి గొప్ప వ్యక్తులు అవుతారండి. పర్ఫెక్ట్ మ్యాన్ తయారవుతారండి. అంత గొప్ప ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి, క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తులు, డిసిప్లిన్, డెడికేషన్, ప్రొఫెషన్ మీద గొప్ప విషయాలండి అసలు టోటల్ గా. అసలు ఆ డైలాగ్ చెప్పేటప్పుడు అవునండి, అదే గురువుకి శిష్యుడు, శిష్యుడికి పక్కనామాలు పెట్టే రోజుల్లో నాకు నేనేదో తప్పు చేశాను గురువు గారి సైడు అనుకున్నాను. ఇది చెప్పాడండి ఆయన. అలాగే ఉంటాయండి వాళ్ళందరితోటి గొప్ప అనుభవాలండి. ఇవన్నీ మా అదృష్టం. అదండి, భగవంతుడు మమ్మల్ని ఆ టైంలో పుట్టించాడు మమ్మల్ని. వాళ్ళతో పనిచేసే అదృష్టం, వాళ్ళ దగ్గర పనిచేసే అదృష్టం, పనిచేసే అదృష్టానికి లాగా చేశాడు. గత 50 సంవత్సరాల నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. అప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీకి కొంచెం ఏమైనా మార్పులు వచ్చినాయండి? చాలా మార్పులు వచ్చినాయి. ప్రొఫెషన్ లోనూ మార్పులు వచ్చినాయి, వ్యక్తుల్లోనూ మార్పులు వచ్చినాయి అండి. పెద్దలంటే పెద్దగా గౌరవం లేదు ఇప్పుడు. ఒక సినిమా చేయగానే కాళ్ళు ఎగరేస్తున్నారు ప్రతి వ్యక్తి, హీరో కానీ, డైరెక్టర్ కానీ, లేకపోతే ఒక టెక్నీషియన్ కానీ కాళ్ళు ఎగరేస్తున్నా అంతటి వాళ్ళు లేడు అనుకుంటున్నారు. సో అలాగైపోయిందండి, అంతే. మనం ఏం చేయలేము ఇప్పుడు. అది అప్పట్లో అలా ఎంత ఉన్నా కూడా కొంచెం డెడికేషన్. అప్పుడు చాలా డెడికేటెడ్ గా ఉండేవారండి, చాలా ఇదిగా ఉండేవారండి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది గొప్ప విషయంగా చెప్పుకునేవారండి అప్పట్లో. ఉంది ఇప్పుడు కూడా అది. అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరినైనా మీరు చూడండి, అంత డిసిప్లిన్ గానే ఉన్నారు ఇప్పుడు. అలాగే అప్పటి నుంచి ఉన్నవాళ్ళు. అలా అయిపోయిందండి సినిమా ఫీల్డ్. అంతే, సినిమా ఫీల్డే కాదండి, ప్రతి రంగంలోనూ మార్పులు వచ్చేసినాయి. ప్రతి రంగంలోనూ మార్పులు వచ్చేసినాయండి, చాలా వచ్చినాయి. అంటే అప్పట్లో ఉన్నంత ఇది ఇప్పుడు లేదని ప్రతి రంగంలోనూ మార్పులు వచ్చేసినాయండి. మనుషుల్లో బిహేవియర్స్ కానీ అవి కానీ ఇవి కానీ అన్ని. మీ రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి దగ్గరగా ఉన్న ఇన్స్పైర్ చేసే సంఘటనలు ఏమైనా ఉన్నాయా మీకు? బోల్డ్ ఉన్నాయండి. ఎందుకంటే రియల్ లైఫ్ లో కొన్ని కథలను చూస్తూ ఉంటే మనం ఎలా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అండి. డెఫినెట్ గా
అనుబంధాల మీద కానీ, సంస్కృతి సాంప్రదాయాల్లో కానీ, లేకపోతే బిహేవియర్స్లో కానీ ఇట్లా ఉంటే బాగుంటుంది అని అది రియల్ లైఫ్లోకి వస్తే బాగుంటుంది ప్రతి వ్యక్తి. నేనే కాదు, ప్రతి వ్యక్తి. ఇది ఒక మంచి సినిమా తీసినప్పుడు రియల్ లైఫ్లో రీల్లో మీరు మీరు పాటించగలిగితే గొప్ప విషయాన్ని తీసుకుని దాంట్లో చెడ్డ విషయాన్ని దూరం పెట్టండి. దాని దరిదాపులకి వెళ్ళొద్దు మీరు. ఆ మంచిని మాత్రం మీరు తీసుకుని రియల్ లైఫ్లో చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుందండి ఎప్పుడు కూడా. చాలా విషయాలు చాలా మంది రీల్స్ లో చెప్తున్నారు, కొన్ని మంచి విషయాలు మంచి చెప్తున్నారు. అవి తీసుకోగలిగితే బ్రహ్మాండం ఉంది, సూపర్. అసలు మీకు చాలా బాగుంటుందండి లైఫ్. మనకండి లైఫ్ బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది టోటల్. ముఖ్యంగా మీ ఆడియన్స్ కి చెప్పదలుచుకున్న మాట ఇదే. అదే 100% అండి. చెడ్డను దూరం పెట్టండి ఎప్పుడు కూడా, మంచిని స్వీకరించండి. మంచి 10% ఉంటుంది ఎప్పుడు కూడా అండి. ఆ 90% అట్రాక్ట్ చేసేది 90%. ఆ 90% దూరం పెట్టండి, దానికి అతీతులు కావద్దు. మీరు మంచికి అట్రాక్ట్ అవ్వండి. అట్రాక్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆ మంచి ఏదైతే ఉందో ఆ మంచిని గ్రాస్పింగ్ చేసుకొని యాడ్ చేసుకోవడం అంతేనండి టోటల్. చాలా థ్యాంక్స్ సార్, మా స్టూడియోకి వచ్చి మాతో మీకున్న అనుభవాలు, అప్పట్లో జరిగిన విషయాలు చాలా మంచిగా చెప్పారు. చాలా మంచిగా షేర్ చేసుకున్నారు మాకు. అంటే మీరు చెప్తుండే మేము కూడా దానిలో అనుభవించినట్టు అనిపిస్తుంది. అంటే ఆ ట్రైన్ జర్నీలు, ఆ లెటర్స్. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే అండి.